హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. పునర్జన్మలు, గత జన్మలు, చేతబాడులు, క్షుద్ర పూజలు, మూఢనమ్మకాలు, నిజంగా ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి? నిజంగా ఈ నిజాలా లేకుంటే కల్పితాలా? ఒక్కసారి ఇవన్నీ విశ్లేషించడానికి మన ముందున్నారు స్పిరిచువల్ ప్రాక్టీషనర్ అడ్వకేట్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్కారం. అంటే మనం ఇలా ట్రెండీ జనరేషన్, ఇంకా సైంటిఫిక్ జనరేషన్లో ఉన్నా కూడా ఇంకా అంటే సొసైటీలో మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు, చేతబాడులు, గత జన్మలు, పునర్జన్మలు, వీటి గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ మూఢనమ్మకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో మనం ఫస్ట్ మాట్లాడుకుంటే అసలు నిజంగా గత జన్మలు, పునర్జన్మలు అసలు ఉంటాయి అనడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? నిజంగా అతియోశక్తి ఉందా అసలు ఏంటి? ఓకే, అసలు జన్మ అంటే ఏంటి? ఫస్ట్ జన్మ అని తెలిస్తే గత అంటే పాస్ట్, పునర్జన్మ అంటే ఈ జన్మలో ఉన్నవాడు మళ్ళీ తిరిగి జన్మించడం, పునర్జన్మ, రీఇన్కార్నేషన్ అంటారు కదా. జన్మ అంటే ఏమిటి అంటే ఒక బీజ రూపంలో, అంటే మనుష్య జన్మ గురించి మనం మాట్లాడదాం. ఒక మాతృగర్భం లోపల ప్రవేశించి తల్లి యొక్క ఒక పిండం విడుదలైన సమయం లోపల పురుషుడికి స్త్రీ యొక్క సంగమం ద్వారా వెళ్ళిన ఆ వీర్య కణము ఫలదీకరణ చేసినప్పుడు ప్రారంభమవుతుంది జన్మం కదా. ఆ జన్మం బయటకి రావాలంటే, అంటే మాతృగర్భంలో ఉన్నవాడు ఈ విశ్వంలోకి రావాలి అంటే 9 మాసాలు. 9 మాసాల ముందర వాడు లోపలే ఉన్నాడు, వాడి స్వరూపం ఇలా ఉంది అని మనకు తెలుసా? బయటికి వచ్చినాక తెలిసింది కదా. ఒక సంవత్సరంలో 12 మాసాలు, 12 మాసాల్లో 9 మాసాలు గర్భంలో ఉన్నాడు, బయటకు వచ్చాడు, ఈ విశ్వాన్ని చూస్తున్నాడు. అక్కడి నుంచి ఉన్నవాడు చిన్న బాల్య దశ, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాడు, సంస్కృతి గురించి నేర్చుకుంటున్నాడు, ఉగ్గుపాలతోని పాలు స్వీకరించడం నేర్చుకుంటున్నాడు, ఆహారం తీసుకోవడం నేర్చుకుంటున్నాడు. అది హైందవ సంస్కృతిలో ఒక సంస్కారాలతోని ముడిపడింది. వాడు పెద్దవాడవుతున్నాడు, గురుకులానికి వెళ్తున్నాడు, అంటే పూర్వకాలం లోపల. ఇప్పుడేమో ఎడ్యుకేషన్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నేర్చుకుంటాడు. సరే, ఒక విద్యా వ్యవస్థకి వాడు లోనవుతున్నాడు. తర్వాత ఆశ్రమ ధర్మమైన గృహస్థ ఆశ్రమానికి వెళ్తున్నాడు. వివాది సంస్కారాల ద్వారా మళ్ళీ వాడు ఇదే ప్రక్రియ లోపల నూతనమైన మానుష సంతతికి వాడు కారణభూతుడవుతున్నాడు. వాడి కాలం చెల్లినాక మరణిస్తున్నాడు. మరణించినప్పుడు వాడి అంత్యేష్టి. అంటే ఈ జన్మించడానికి కారణము రాకముందు ఈ ఆత్మ ఎక్కడుంది? వెళ్ళిపోయినాక ఆత్మ ఎక్కడ వెళ్తుంది అనేది ప్రశ్న. ఈ ప్రశ్నని మనం సమాధానం చెప్పాలంటే భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది. అర్జునుడికి కూడా ఇలాంటి సంశయమే వచ్చేది. వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? సాంఖ్యయోగంలో పరమాత్మ ఏ విధమైన జీర్ణ వస్త్రములను మనము, అంటే శుష్కించిన వస్త్రాలను ఏ విధంగా మనము వదిలివేసి నూతన వస్త్రాలను ధరిస్తామో అదే విధముగా ప్రతి జీవుడు తన దేహం అనే వస్త్రాన్ని వదిలివేసి నూతన దేహాన్ని వెతుకుతున్నాడు. మరి అర్జునుడికి మళ్ళీ ప్రశ్న వచ్చింది, వీళ్ళందరూ ఉన్నారంటున్నావు, భీష్ముడు, శల్యుడు, కర్ణుడు, ద్రోణుడు ఇత్యాది వీళ్ళందరూ అంటున్నావు, నేను ఉన్నానంటున్నావు, ఇది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడంటే, నా జన్మలన్నీ కూడా దివ్యమైనవి, నాకు స్మృతి పదం లోపల సర్వజీవులతోనున్న సంబంధ బాంధవ్యం వల్ల నాకు స్మృతి పదంలో ఉంటుంది. నీకు ఆ జన్మల గురించి కానీ నీవు చేసిన కర్మల గురించి కానీ నీ స్మృతిలో ఉండదు అర్జున అని క్లారిఫై చేశాడు. చేసిన వాడెవడు? శ్రీకృష్ణ పరమాత్ముడు.
కదా. సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన కృష్ణుడు చెప్పింది కొలమానమైనప్పుడు, ప్రస్థానత్రయం లోపల ఒక భాగం భగవద్గీత అయినప్పుడు, గీత మీదనే విశ్వాసం ఉన్నవాడు ప్రతి హైందవుడు, భగవానుడు మనల్ని ఎవరినూ మోసం చేయడానికి అబద్ధం చెప్తాడా? కాబట్టి పునర్జన్మ ఉన్నది. అందుకనే ఒక నూతన జన్మం వచ్చిందంటే పూర్వజన్మ చేసిన కర్మల ద్వారా ఈ జన్మం వస్తుందని చెప్పి మనకి ఆస్ట్రాలజీ కానీ ఇతరత్ర వైదిక ఉపనిషత్తుల్లో అన్నీ కూడా స్పష్టంగా చెప్పేసినాయి. ఆ చెప్పిన విషయాలని మనం అంటే వితౌట్ మనం ఒక పరిశోధన చేయకుండా, పరిశీలన చేయకుండా మనము లేవు అనే కంక్లూజన్కి ఎలా వస్తారు? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం రిగ్రెషన్ థెరపీ అని చెప్పి మీరు చూసుంటారు. మొత్తం బాంబేలో, ఢిల్లీలో అంతా కూడా మీ సోల్ని మేము హిప్నాటిక్ స్టేట్లో నుండి బ్యాక్కి తీసుకొని వెళ్తాము, ఊంబు వరకు తీసుకొని వెళ్తాము, ఆ తర్వాత అంతకుముందు జన్మ ఏంటో మీకు చెప్తాము అని చెప్పి లేటెస్ట్ సైంటిఫికల్లీ దే ఆర్ సేయింగ్ దట్. అంటే వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులే కదా, సైకో అనాలిసిస్లో ఉన్నవారే కదా, మరి వారందరూ అబద్ధం చెప్తామనుకుంటామా? సో దేహాంతర ప్రాప్తి, నెక్స్ట్ వచ్చే బాడీ ఏ విధంగా ఉంటుందంటే ఈ జన్మలో చేసిన కర్మలకు అనుగుణంగా ఆ శరీరం రాబడుతుంది అని చెప్పి భగవద్గీత సుస్పష్టంగా చెప్పేసింది. 2, జన్మ లేదు అని చెప్పేవాడు ఎవడు? జన్మ లేదు అని చెప్తున్నారు అంటే రోమ్ ఒక వన్ ఆఫ్ ది రోమన్ చక్రవర్తి స్పష్టంగా ఏం చేశాడంటే పునర్జన్మ సిద్ధాంతము క్రైస్తవంలో కూడా ఉండే. ఆ పునర్జన్మ సిద్ధాంతముని కర్మ ఫలితంగా చేసిన తప్పులకి ఇలా వస్తుంది అనే సిద్ధాంతం ఉండేది. దాన్ని ఏం చేశాడంటే అతను ఒక ఎడిక్ట్ పాస్ చేసి, ఒక క్యానన్ లా ఒకటి పాస్ చేసి, ఇప్పటికెళ్ళి బైబుల్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా పునర్జన్మకు సంబంధించిన విషయాలన్నీ కూడా డిలీట్ అన్నాడు. ఒక 700-800 సెంచరీస్ బ్యాక్. అప్పటి నుంచి పునర్జన్మ సిద్ధాంతం అనేది క్రైస్తవంలో లేకుండా పోయింది. ఆ తర్వాత ముస్లింలకిను అంటే మహమ్మదీయులకి క్రైస్తవులకి పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయిన ప్రాఫిట్స్, వాళ్ళు ఫాలో అయిన ఆ పరంపరనంతా కూడా అడాప్ట్ చేసుకుంది ఇస్లాంకి క్రైస్తవానికి తేడా ఏంటంటే ఫోకస్ అంతా కూడా క్రిస్టియానిటీ లోపల జీసస్ మీద ఉంటే ఇక్కడ మొహమ్మద్ మీద వచ్చింది. మొహమ్మద్ చెప్పిన విషయాలు తర్వాత ఇంకెవడు చెప్పడు, ఈ ఖురాన్లో ఉన్న విషయాలు ఏది మొహమ్మద్ ప్రవక్త చెప్పినది విని తీరాలా అని చెప్పింది. అప్పటి నుంచి ఆ 2 టెంట్స్ లోపల పునర్జన్మ లేదు అనే భావజాలం వచ్చింది. సరే, పునర్జన్మ లేనప్పుడు మరి ఈ ఆత్మ ఎక్కడుంటుంది? అకార్డింగ్ టు క్రిస్టియన్ ఫెయిత్ ఏమంటున్నారంటే డే ఆఫ్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఈ ఆత్మలకన్నిటికీ కూడా ఒక నూతనమైన స్వర్గ అవరోహణ జరుగుతుంది. యేసు ప్రభువు వచ్చి మళ్ళీ ఈ ఆత్మలన్నీ తీసుకుపోతారన్నారు కదా. మరి అంతవరకు మరణం అయినట్టా కానట్టా? అంతవరకు ఈ ఆత్మ ఎక్కడున్నట్టు? నీ డే ఆఫ్ జడ్జ్మెంట్ వరకు ఎక్కడున్నట్టు ఈ ఆత్మ? హైందవులు ఏమన్నారంటే ఈ ఆత్మ వెళ్ళింది ఇంకో గర్భాన్ని చూసుకుంటుందని చెప్పారు. ఇది మోర్ సైంటిఫిక్ దెన్ దిస్ ఫెయిత్ కదా. ఖయామత్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు అల్లా అప్పుడు ఒక స్వర్గద్వారం చాలా సూది ఉన్న స్వర్గద్వారంకు వెళ్ళాలి అని చెప్పి ఖురాన్ చెప్పింది అని అంటారు పెద్దలు. అప్పుడు మరి అంతవరకు నీవు ఖననం అంటే చేసిన ఒక బొంది చేసి దాంట్లో ఉన్న ఆ శరీరము శుష్కించిపోయింది కదా. శుష్కించిపోయిన ఆ శరీరము ఆత్మ వీరితో పాటే ఇక్కడే నిద్రిస్తూ అట్లా ఉంటుందా? ఎక్కడికో ఇప్పుడు దాని గతిలో వెళ్ళిపోవు కదా. భగవద్గీత ఏం చెప్తుంది? ఆత్మ అనేది అచలము, స్థానువు, సర్వగతము, సర్వవ్యాప్తము అనేది ఆత్మ. సోల్, సూపర్ సోల్ అనేది అందరూ చెప్తున్నారు. అండ్ మధ్యలో వచ్చింది అంటే స్పిరిట్, హోలీ స్పిరిట్. ఇదే భగవద్గీతలో వచ్చేసరికి దేహము, శరీరము, దేహి, ఆత్మ. వారు చెప్పిన ఆత్మజ్ఞానమే. సోల్ అంటే ఆత్మనే కదా, సోల్ అంటే ఆత్మనే కదా. ఇప్పుడు సైంటిఫిక్ అనాలిసిస్లో వస్తాం. సైన్స్లో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? సోల్ అనేది లేదంటున్నారా? మరి సైంటిస్టులు చచ్చిపోతే కూడా వాళ్ళని కూడా పూడుస్తున్నారు కదా.
అంతవరకు గొప్ప ఐన్స్టీన్ ఎక్కడ పోయాడు, న్యూటన్ ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే మ్యాక్స్ ప్లాంక్ ఎక్కడ పోయాడు? అంటే వీళ్ళందరూ ఒక శరీరం ధరించిన వారు చనిపోయిన మరణం అయితే వారికి వచ్చింది, అంతవరకు ఒక చేతన శక్తి వారిని నడిపించింది. ఇప్పుడు వారు లేరు, ఎక్కడ పోయారు వాళ్ళు? వాట్ డస్ ది సైన్స్ గివ్ అన్ ఆన్సర్? జస్ట్ బికాస్ సైన్స్ ఈజ్ నాట్ గివింగ్ అన్ ఆన్సర్, ఇట్ మీన్స్ దట్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్. కాబట్టి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఆత్మ యొక్క గమనం ఎక్కడ పోతుంది, ఎలా ఒక నూతన శరీరాన్ని ధరించబడుతుంది అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గరుక్మంతుడికి నేర్పించిన శాస్త్రం ఉంది. అష్టాదశ పురాణాల్లో వ్యాస విరచితమైన గ్రంథం. దాంట్లోపల 12 నరక ద్వారాలు, అసలు ఎలా యమలోకం ఉంది, యమలోకం నుంచి ఎలా వెళ్ళాలి అదొక గమనం ఉంది. అలాగే అర్చిరార్థి మార్గం అని ఉంది. అర్చిరార్థి మార్గం అంటే ఏంటి? ఏ వే ఆఫ్ లైట్. పరమాత్మ గొప్ప కాంతిపుంజం. 1,000,000 కోటి భాస్కరులు కూడా పరమాత్మ యొక్క తేజో విరాజం ముందర తట్టుకోలేనంత వైభవోత్పేతమైన భగవత్ ముఖ సౌందర్యం. దాన్ని తెలుసుకోవాలంటే సైంటిఫిక్ విజన్లో తెలుసుకోలేరు. ఆచార్యులు, గురువులు, మంత్రద్రష్టలైన ఋషి పరంపరలో చెప్పిన విషయాలను అకలింపు చేసుకొని యోగ దృష్టిలో, ధ్యాన దృష్టిలో చూసిన నాడు వారికి ఆ ఆవిష్కారం జరిగి ఆ ప్రత్యక్ష ప్రమాణంలో భగవంతుడి యొక్క స్వరూప, రూప, గుణ, విభవ, ఐశ్వర్యాదిత్యాది విషయాలను తెలుసుకొని పులకితులై వారి ఆనందానికి, ఆ పరమాత్మ దర్శనమైన ఆనందానికి వాళ్ళు ఎనలేని భావోద్వేగానికి లోనై చెప్పిన నారద, తుంబుర, అన్నమయ్య ఇత్యాది భక్తులందరూ కూడా భగవద్దర్శనం అయింది కదా. కాబట్టి ఈ జన్మ పూర్వజన్మ, ఈ జన్మకి వెళ్ళేదానికి ఒక మార్గం ఉన్నది. భగవద్గీత వరకు నేను టచ్ చేశాను. తర్వాత ఎప్పుడన్నా మనకు అవకాశం ఉన్నప్పుడు లోతుకు వెళ్దాం. ఎవరన్నా ఆక్షేపం చేసినప్పుడు చెప్పాలి కదా. మనం ఇప్పుడు ఏంటంటే అశ్వమేధ యాగం లోపల అశ్వాన్ని పరిగెత్తిస్తున్నాం. ఆపమను, ఆపినోడు లవుడో కుషుడో చూద్దాం. ఇప్పుడైతే ఒక చిన్న విషయం మనం చెప్తున్నాం. బట్ సైంటిఫికల్లీ స్టడీ ఆఫ్ సోల్, వేర్ ది సోల్ ఈజ్ గోయింగ్ ఇన్ ది ఇంటరగ్నం, అంటే బర్త్కి డెత్కి మధ్యలో ఉన్న ఇంటరగ్నం పీరియడ్ ఉంది కదా, అది న్యూ రూపం తీసుకోవాలంటే ఒక పీరియడ్ ఉంది. దట్ ఈస్ ఆ స్టడీ ఆఫ్ సోల్. ఆ ఇంటరప్టింగ్ టైమ్ ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ ఈస్ కాల్డ్ ఎస్కిటాలజీ, స్టడీ ఆఫ్ సోల్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫరింగ్, అంటే ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 4 విధాలైన జీవరాశులు ఉన్నాయి. ఒకటి వృక్షము, ఒకటి జడమైన అంటే రాయి, రప్ప, దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంది. అందుకనే కదా శిల్పాలు శిలల్లోకి వెళ్ళి అది ఆ శక్తి ఉన్నదానికే తీసుకుంటారు. దాన్ని ఎలక్ట్రో బయోమాగ్నెటిజం అంటారు. దాంట్లో ఒక శక్తి ఉందని చెప్పి రీసెర్చ్ ఇస్ కన్ఫర్మింగ్. నాసా కూడా కన్ఫర్మ్ చేస్తుంది. అది పక్కన పెట్టేది ఒక నిమిషం. సో జర, స్వేదజ, పిండజ, అండజ. ఏ విధంగా అసలు మనం ఏ కేటగిరీకి చెందుతామని మొదలు మనకి నాలెడ్జ్ ఉండాలి కదా. మనుషుల లోపల మళ్ళీ ఎన్నో జాతులు ఉన్నాయి కదా, ఎన్నెన్నో జాతులు ఉన్నాయి. అలాగే కిన్నర, కింపురుష, దేవ, గంధర్వ ఉన్నారు, రాక్షస, అసుర. సో దేర్ ఈజ్ అ డిఫరెంట్ కేటగరైజేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ బాడీ ఫర్ దట్ సెన్స్. అలాగే జంతు, నెర, పశు, పక్షి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క క్రియేషనే కదా. కాబట్టి ఈ జన్మ, ఈ సోల్ వెళ్ళింది అనుకుంటే వెళ్ళినవాడు వాడు చేసిన కర్మలు పట్టి వాడిని అట్రాక్ట్ చేస్తున్న విషయాల లోపల వాడికి ఏ జన్మ వస్తుంది అనేది వాడు చేసిన కార్మిక్ యాక్షన్స్ బట్టి కోడ్ అయిపోతుంది. ఆ కోడ్ ప్రకారం వాడికి జన్మ వస్తుంది. అందుకనే ఏం చేస్తారంటే హైందవ సంస్కృతిలో అంత్యేష్టి, అంటే ఈ 10 దిన కర్మలు, ఏడాది మాసికాలు, అవన్నీ ఏంటంటే శరీరానికి సూక్ష్మ శరీరం ఉంటుంది, దాన్ని ఒక యాతనలో తీసుకొని వెళ్ళిపోతుంటారు ఎవరు, యమభట్టులు. వాడు పాపం చేస్తే
పుణ్యం చేసిన వాడు అజామిలు లాంటి వాడు కూడా నరకానికి వెళ్ళి నారాయణ అన్న ఒక్క నిమిషంతోనే వాడు వైకుంఠానికి వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే ఆ లోకంలో నుంచి ఈ లోకంలో వచ్చిన వారు ఉన్నారు. నారదుడు ఇలాంటి వాళ్ళు ఆ లోకంలో నుంచి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలిసి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మనకు నారదుడు కనపడలేదు అనగాలే నారదుడు లేడనా, నారదుడు రాడనా? అరగెన్స్ అది. ఇప్పుడు మూన్కి ఇప్పుడు వెళ్ళాం మనం. మూన్లో ఏముందనేది చెప్పిన వాళ్ళు ఉన్నారు, అస్ట్రల్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి జన్మ అనేది ఒక మానుష శరీరంలో వచ్చిన దానికే జన్మ అక్కర్లేదు. ఏ విధమైన ప్రాణజాతం లోపల ఏదో ఒక విధంగా ఉన్న, ఇప్పుడు మనం అంటుంటాం చూడండి, ఆడేంట్రా సింహంలాగా చూస్తున్నాడు, వీడేంట్రా పాములాగా పగబట్టాడు, వాడేంట్రా నక్కలాగా చూస్తున్నాడు అంటే ఏంటి? మన సంస్కృతి లోపల ఆ గుణాలు మనకున్న పూర్వజన్మ సంస్కారాలలో ఆ సంస్కారము వీడి లోపల వచ్చింది అని అర్థం. అది మన మామూలు ఐకి తెలుస్తుంది. మనం అంటున్నాం వీడేంట్రా కోతిలాగా ఎగురుతున్నాడు, కోతి చేష్టలోనే వీడి పూర్వజన్మలో ఇంకా ఏమందో అంటారు. వీడికి ఏదో తెలియని పగ, ఒక ద్వేషంలో రగిలిపోతున్నాడు అని మామూలు. అంటే మన పెద్ద స్కాలర్స్ అక్కర్లేదు దానికి హైందవ సమాజము, వేదము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ అక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్సికల్ అప్రోచ్ అంటున్నామా లేదా? అది కలోక్వెల్గా ఉందా లేదా? ఉన్నప్పుడు ఒక విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానం మనకి తెలుసుకోవట్లేదు. మనం వీఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. అంత మాత్రం చేత అది లేదు అనే కంక్లూజన్ రాకూడదు. నా పాయింట్ సింపుల్. ఒకవేళ ఆ విజ్ఞానం ఉంది అంటే అది ఎక్కడ అవైలబుల్ అవుతుంది అంటే హిమాలయన్ యోగుల దగ్గర ఇంకా నిక్షిప్తంగా ఉంది. నాదీయ సాంప్రదాయం అని చెప్పి మత్స్యేంద్రనాథ్ గోరఖ్నాథ్ అనే ఒక సంస్కృతిలో చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఆచార్య పరంపరలో పీఠాధిపతుల దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది. కానీ వారు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఎంత అని నేను అడిగాను అనుకో, మీరు చెప్తున్నారా? మీరు ప్రజల మనిషే ఉండొచ్చు, అది మీకు సంబంధించిన విషయం కదా. మీకు ఆ పవర్ ఉంది చూపించండి అని అడిగాను అనుకో, మీకు ఎంత ఉందో నేను చూపించండి, నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, నేను అడుగుతున్నా, నువ్వు చెప్పాలంటే నువ్వు చెప్తావా? దానికి అర్హత, దానికి పరిపక్వత, వారికి నిజంగా ఆ అందుకుండే భాగ్యము ఇవన్నీ ఉన్నప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. దాని వెనక మనం పరిగెత్తకూడదు. ఒక మనిషి చేయాల్సింది ఏంటంటే ఆ జన్మలు ఉన్నాయో కర్మలు ఉన్నాయో అది పక్కన పెడదాం కాసేపు. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ ఒక మంచి మార్గంలో సన్మార్గంలో వెళ్ళిన వాడు యోగ భ్రష్టుడై వదిలేస్తే ఏమవుతుందని అన్నాడు. భగవద్గీతనే ప్రమాణంగా తీసుకొని చెప్తున్నా. భగవానుడు ఏం చెప్పాడు? ఒకవేళ అట్లా భ్రష్టుడైన వాడు ఉత్తమ లోకాలకి వెళ్ళి తిరిగి ఆ యోగ మార్గంలో పయనించడానికైనా ఉత్తమ కుటుంబాల లోపల నేను వారిని పెట్టేది నా బాధ్యత అని చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన మాట వినాలా, లేకపోతే సశాస్త్రీయమైన జ్ఞాన సింధువుల మాట వినాలా? మీరు చెప్పండి. కాబట్టి పునర్జన్మ మరిజన్మ సుస్పష్టంగా ఉంది. మనం డీకోడ్ చేయడానికి ఆ కాలము నుంచి మార్పులోకి వచ్చేసాం. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఏమవుతుందంటే మాంసము, మైథునము, జూదము ఇత్యాది అవలక్షణాల వల్ల మనలో ఉన్న ఆ స్పష్టత, ఆ ఇంటలెక్చువల్ క్లారిటీ, ఆ త్రికాల జ్ఞానం అవన్నీ కూడా కొంచెం మందగిస్తుంది. ఎందుకంటే ఒక అద్దం ముందర పొగలాగా మన యొక్క విజన్ అంతా కూడా క్లౌడ్ అయిపోయింది. కాబట్టి లేదు అన్నాం. మీరు అంటే వీటి మధ్యలో కర్మల గురించి కూడా చెప్పారు. నిజానికి మరి కర్మలు ఎన్ని ఉంటాయండి? కర్మ అంటే అసలు ఏంటి? కర్మ అంటే మనం ఏదన్నా ఒక చేసిన పనిని ఒక రాగంతోనూ ద్వేషంతోనూ భావంలో చేస్తే ఆ కర్మ యొక్క ఫలం మనం పట్టేసుకుంటుంది. నిష్కామంగా ఉండడమే కర్మ. అంటే చేసే పని. కర్మ అనేది ఏంటంటే మనం చేయవలసిన పని. ఏంటి ఆ పని? ఆ పని అన్నప్పుడు మీరు బాల్యదశలో ఉన్నప్పుడు బాలుడిలాగా ఉండాలి, మీరు గృహస్థులాగా ఉన్నప్పుడు గృహస్థులాగా ఉండాలి, మీరు ఒక సైనికుడిలాగా ఉన్నప్పుడు సైనికుడిలాగా ఉండాలి, మీరు ఒక న్యాయవాది అయినప్పుడు న్యాయవాదిలాగా ఉండాలి, మీరు ఒక రక్షణాధికారి అయినప్పుడు ఓ పోలీస్ శాఖ అంటే పోలీస్ అధికారిలాగా ఉండాలి. ఇది చేయవలసిన కర్మ. శాస్త్రం చెప్పింది. చట్టమన్నా చెప్పుండొచ్చు, ధర్మం అన్నా చెప్పుండవచ్చు. ఇంతకు పూర్వము
ధర్మశాస్త్రాలు గైడ్ చేసినాయి. ఇప్పుడు చట్టం అనేది గైడ్ చేస్తుంది కాబట్టి అది చేయడమే కర్మ. ఈ కర్మ లోపల 3 విభాగాలు చేశారు ఆచార్య పరంపర: సంచిత, ప్రారబ్ధ, ఆగామి. సంచిత అంటే సంచి, అంటే అనేక జన్మల నుంచి మనము తీసుకొస్తున్న కర్మ సంస్కారాలు, వాసనలన్నీ కూడా ఆ సంచిలో ఉన్నాయి. సంచిత కర్మలు అంటారు. అవి స్టోర్ అయి ఉన్నాయి. అది ఒక ఫలం ఇవ్వాలి. ఫలం ఇచ్చేటప్పుడు ఒక మంచి ఫలం ఇచ్చేది స్టార్ట్ అయింది అనుకోండి, చెడు ఫలం మంచి ఫలం ఒకటే సరిపోదు. ఆ కర్మ యొక్క భోక్తం తప్పకుండా మనము అనుభవించాలన్నప్పుడు అది ప్రారబ్ధం. జన్మించగానే కొన్ని ఆ కర్మ మంచిదో చెడుదో అది ప్రారబ్ధం అనుభవించాలి. ఈ జన్మలో ఆ సంచితాలతో పాటు కొన్ని కర్మలు కొత్తవి చేస్తాం. అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. దాన్ని ఏమంటారు? ఆగామి, రాబో. ఇది కర్మ యొక్క త్రైగుణ్య విభాగం. అంటే పూర్వ, వర్తమాన, భవిష్యత్తు. ఈ విధంగా కర్మని మనం అర్థం చేసుకోవాలి. ఆ కర్మను అర్థం చేసుకున్నప్పుడు ప్రదేశము, ప్రాంతము, సందర్భం అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రోమ్లోకి వెళ్ళాం అంటారు కదా, యూ షుడ్ బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్. మరి ఇండియాకి వచ్చినప్పుడు యూ షుడ్ బి లైక్ ఇండియన్ కదా. కాబట్టి ఇక్కడున్న అంటే ప్రాంతీయ తత్వాన్ని ప్రకారం అంటే ప్రాంతం బట్టి కూడా కర్మలు వేరే అవుతుంది. ఇప్పుడు సింగపూర్ లోపల మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం చిన్నపిల్లలు చూస్తే మనం ఎత్తుకొని చిచ్చినానా బుజ్జినానా అని చెప్పి ఎత్తుకోకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. సింగపూర్కి వెళ్ళి ఎర్రని బొగ్గులు ఉంటాయి పిల్లలకి, బాగుంది కదా అని చెప్పి ముద్దు పెట్టుకుంటే తీసి అమ్మ నాన్న కంప్లైంట్ ఇస్తారు. 20-30 రోజులు పడి 10-15 లక్షలు వదులుకునే ఇండియన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రాంతం వల్ల ఆ యొక్క కర్మ యొక్క ఫలం మారిపోతుంది. కాబట్టి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు 3 విభాగాల్లో ఉన్నాయి. కర్మ యొక్క ఫలం ఏంటంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ థింగ్ విత్ ఎ బయాస్, అంటే నువ్వే చేస్తున్నాను అనే భావంతో చేస్తే అది డ్యూటీ కాదు, నువ్వు చేస్తున్నావు. నువ్వు అనేది వచ్చినప్పుడు నీ అహం వచ్చేసింది. నీ అహం వచ్చినప్పుడు నీ కోపము, క్రోధము, కామము, లోభము, మోహము ఏదో ఒకటి అఫెక్ట్ అయింది. అఫెక్ట్ అయినతో చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క చేసే పని ఇట్ లూజెస్ ఇట్స్ బ్యూటీ అండ్ సిగ్నిఫికెన్స్. చేయాల్సిన పని శాస్త్రపరంగా చేసేది ఉండే పద్ధతులు చూసి ఇంకో విధంగా చూడడం మొదలు పెడుతున్నావు. దాని యొక్క పరివసనం యూ హ్యావ్ టు టేక్ ఇట్. కాబట్టి దాన్నే భగవంతుడు ఏం చెప్పాడంటే నిష్కామంగా నువ్వు మొత్తం చేసే పని నా పాదాల మీద సమర్పించేసేయి, నువ్వు చేసే ధర్మాన్ని నువ్వు చేసేసేయి, ఫలం గురించి ఆలోచించుకో అన్నాడు. సింపుల్ థింగ్ చెప్పాడు. అదొకటి వదిలేసి ఆయన మీద ఒక పాటలు, వీళ్ళ మీద ఒక పాటలు, వీళ్ళంతా ఒక అంటే కొంచెం సహేతుకమైన శాస్త్రీయమైన దృక్పథంలో లేదు అన్నట్టు ఎవడో జడ్జిమెంట్. ఎవరు జడ్జిమెంట్లు ఇవన్నీ? హూ ఈజ్ డూయింగ్ దిస్? అంటే వెస్టర్నర్స్ మన స్కీమాటిక్ అండ్ మన యొక్క శాస్త్రాలని శోధించినారా? మ్యాక్స్ ముల్లరు ఇట్లాంటి వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు కాక. కానీ మీరు చూసుకున్నారో లేదో, వారి పుస్తకాలు ఏం చెప్పారంటే మేము ఇదంతా ఒక డిజైన్డ్గా చేస్తున్నాము, వీళ్ళ లాంగ్వేజ్ అంతా నేర్చుకొని వీళ్ళని పూర్ లైట్లో సృష్టి చేయడమే మన ఉద్దేశం అన్న గ్రంథాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఎవరన్నా వస్తారేమో ఒకసారి వాళ్ళ ఓన్ బ్రిటిష్ రికార్డ్సే నేను మాట్లాడేది, దాంట్లోకి వెళ్ళి చాలా స్పష్టంగా మనకు వస్తుంది. మెకాలే ఏం చెప్పాడు? వీళ్ళ లాంగ్వేజెస్ మీద, వీళ్ళ కల్చర్ మీద చాలా నమ్మకం ఉంది. వీళ్ళని బ్రిటిష్ ఎంపైర్కి స్లేవ్స్ లాగా తీసే విద్యా విధానమే మనం చెయ్యాలి అన్నాడు. దాంట్లో సక్సెస్ అయిపోయాడు. మెకాలే వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనం వదిలేసిన బ్రిటిష్ చొప్పించిన బానిసత్వపు మైండ్ ఉందే, అది ఇంకా పోలే. మన చేసిన ప్రతి అచీవ్మెంట్ వేరే ఫారిన్ కంట్రీలో చప్పట్లు కొడితేనే మనకు ఒక రికగ్నిషన్. ఎవడైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళేసి ప్రతి దేశానికి పోయి వాళ్ళని దండాలు పెట్టుకొని అమెరికా వాడు వాళ్ళని గుర్తిస్తే అప్పుడు కానీ మనకి సాటిస్ఫాక్షన్ లేని ఒక దౌర్భాగ్యపు స్థితికి మనం వచ్చాం. అంటే వీఆర్ లూజింగ్ కనెక్షన్ అండ్ కాంటాక్ట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, సోల్, కల్చర్ అండ్ సివిలైజేషన్. కాబట్టి ఈ సివిలైజేషను, ఈ కల్చరు చెప్పింది, ఎస్టాబ్లిష్ చేసింది ఆ పుస్తక విధానము, ఆచార్య పరంపర
చెప్పిన వారు ఎవరు, ఎందుకు చెప్పారు అనే పర్స్పెక్టివ్లో మనం చదివినప్పుడే ఆ విషయం బోధపడుతుంది. అది చదివే ముందరనే ఇదంతా సైన్స్ ప్రకారం ఇది కొలమానంలో లేదు అని మీరు నిర్ణయానికి వచ్చినాక ఆ చదువు ఎలా వస్తుంది? యు ఆర్ ఆల్రెడీ ప్రీ జడ్జ్డ్ కదా. నిజమైన శాస్త్ర దృక్పథం ఉన్నవాడు ఏం చేస్తాడు? కరెక్టా రాంగా అని చదువుతాడు, చదివి కంపేర్ చేస్తాడు. ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది ఎలుకనా, ఇది మార్జాలమా, పిల్లి ఎలుక ఒకటే అనే విధంగా మాట్లాడే ఒక స్కోప్లో వెళ్ళి ఇది సైన్స్ అని కన్విన్స్ చేస్తాయి ఇలాగా. కాబట్టి పునర్జన్మ, జన్మ, కర్మ సర్వము కూడా భారతీయ సనాతన ధర్మధారలో ఉన్నది, ఉంటుంది, ఉండబోతుంది. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అలాంటి గతిశీలత అటు ఇటు అయినా ఆ భగవానుడే వచ్చేసి తన యొక్క వారిని రక్షించుకోవడానికి ఒక పిల్లి తన బిడ్డల్ని ఎలా హత్తుకుంటుందో ఆ విధంగా, అంటే మార్జాల న్యాయంలో ఆ ఒక సింహం తన కూనల్ని ఎలా తన దగ్గర తీసుకుంటుందో అతడు రక్షించుకుంటాడు. వచ్చాడు కదా ప్రహ్లాదుడు విషయం లోపల, నారసింహస్వామి స్తంభంలోకి వెళ్ళి వచ్చేసాడు కదా. ఎవడు ప్రహ్లాదుడు? రాక్షస బాలుడే కదా, వాడి గురించి రాలేదా? దాని గురించి ఒక్కడ అర్థనాదం విని ఆ నరసింహస్వామి స్తంభంలో నుంచి డింబకుడు గురించి వచ్చినప్పుడు ఇన్ని వేల మంది పిలిస్తే ఎప్పుడో రావడం ఏంటి? దేవుడు పిలిచేవాడి అగర్ నాలోమే అసరైతో ఓ కుదీ చెలే ఆయగా అంటారు సైన్స్. అలాగే అంటారు సాధు ఏ దునియా హై జంజాల్ దేక్ దేక్ కర్ పావుటాతు చోడు పురాణి చాల్, సాధు ఏ దునియా హై జంజాల్ అని అడ్వైజ్ చేస్తుంటారు. అంటే యోగ మార్గంలో ఉన్నవాళ్ళు, జాగ్రత్త, నువ్వు ఈ సంసార చక్రంలో పడకు నాయనా అని ప్రతి వాడికి శరీరంలో ఉన్న ఆత్మకి ప్రబోధం చేస్తుంటారు. ఎందుకంటే నీవు ఈ భూమికి సంబంధించిన వాడికి కాదు, నీ ఆత్మకి సంబంధము, దాని యొక్క వికాసము, దాని యొక్క సేవా కైంకర్య భాగ్యము, పరమపదంలో పరమాత్మతో ఉండవలసిన నీ ఆత్మ ఇలాంటి విషయాల్లో పడి ఈ యొక్క మాలిన్యంలో కొట్టుమిట్టాడుతున్నావు. కాబట్టి ఆచార్యులు చెప్పిన పద్ధతిలో వెళ్తే నిన్ను నీవు ఆ శృంఖలాలను, ఆ సంఖ్యలను తెంచుకొని నీవు ఆ పదంలోకి వెళ్తావు అని చెప్పి ఆ పరమాత్మ ఎందరో యోగుల్ని పంపించాడు, ఎందరో ఆల్వార్లను పంపించాడు, ఎందరో ఆచార్యులను పంపించారు. మనం ఏం చేస్తున్నాము? మనకు వచ్చిన భాగ్యాన్ని మనమే కొట్టుకొని వాళ్ళేంటి, వీళ్ళేంటి, వీడోడు, వాళ్ళెవరు, నాకెవ్వడు, వీడోవాడు, దీనికెవ్వడు, అడ్డేవాడు అన్నట్టు మాట్లాడితే అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యం. తుకారాం మహారాష్ట్రలో తుకారాం అనే భక్తుడు ఉన్నాడు. ఆయన గురించి వాళ్ళ భార్య కూడా పాపం దుర్భాషలాడి అభంగులు రచించినాడు తుకారాం. ఎన్నెన్నో అభంగులు రాస్తే ఆ అభంగులు నీళ్ళలో పడేశారు. కానీ విఠలుడు వచ్చి ఆ అభంగులను తెప్పించాడా? 400 years బ్యాక్ చరిత్ర. ఇదైతే మోసం చేయాలని అనుకోరు కదా. వారు వచ్చిన రోజు ఆయన గురించి వైకుంఠం నుంచి గరుడ వాహనం వస్తుందని చాలా స్పష్టంగా తుకారం చెప్పినాడు. ఆ సమయం లోపల వైకుంఠం నుంచి ఒక గరుడ వాహనంలో వచ్చారు. తుకారం వెళ్ళిపోయాడు. భార్య ఇంకా వంట చేసుకుంటుంది. తుకారం గురించి వచ్చిందన్నా కూడా నమ్మలేదు. సొంత భార్యనే. ఆమెకి ఆ భాగ్యము, తుకారాంకి ఈ భాగ్యం. అంటే ఈ బంధాలు అన్నీ కూడా మాత, పిత, గురువు, శాల, స్నేహితుడు, ఈ బంధాలన్నీ కూడా భౌతికపరమైన బంధాలు. కానీ ఈ ఆత్మకు నిజమైన బంధం ఎవరితోనుంది? నవవిధ సంబంధం ఉంది భగవంతుడితో. ఆ భగవంతుడే మాత, పిత, గురువు, దైవము, సఖుడు, ప్రేమికుడు, సర్వము అతడే కదా. ఎవడి నాభిలో నుంచి ఇంత సృష్టి జరిగిందో, ఎవడి దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళాలో వాడి యొక్క జగత్ క్రీడలో మనమందరం అంతర్భాగం కదా. వాడు లేడు అని నీవు అనుకున్నప్పుడు ఇంకేముంది? వాడు ఉన్నాడు అని విశ్వసించినప్పుడు అన్నీ ఉంది. కాబట్టి అప్పుడు జన్మ ఉంది, కర్మ ఉంది. ఇప్పుడు ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి. ఒక ఖైదీ తప్పు చేశాడు. వాడు తప్పు చేసినప్పుడు 500 సంవత్సరాలు శిక్ష వేసామనుకోండి, దాన్ని వాడు అనుభవించగలుగుతాడా? కొన్ని మంచి చేసి ఉంటాడు. పరమాత్మ వాడి మంచిని వాడికి ఫలితం ఇవ్వాలి, శిక్షని ఫలితం ఇవ్వాలి. కాబట్టి ఒకే జన్మలో అవన్నీ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి వికాసానికి, వాడి యొక్క సహేతుకమైన ఆత్మ వికాసానికి,
ఒక అవకాశంగా మళ్ళీ జన్మలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు పరివర్తన చెంది వారు ఒక మార్పు లోన్ చేసుకొని వాడు ఉద్ధరణ అంటే తరించుకొని వాడి వంశాన్ని పూర్వజనులందరినీ కూడా తరింపజేసి రాబో వంశాలను కూడా తరింపజేస్తాడని భగవానుడి ఆశ. అర్థమైందా? ఇదే జగత్ క్రీడ. ఆ క్రీడ లోపల మాయలో వేసేస్తాడు. మాయా సర్వం మాయ అనేదో పాటలు కూడా వింటాం. మాయ అంటే ఏంటి? ప్రకృతిలో మనం లేసేస్తాడు. ప్రకృతి ఏం చేస్తుందంటే దాని యొక్క విషయాల లోపల ఆ భోగాల్లో భాగ్యాల్లో మనని అహంకరించేటట్టు చేస్తుంది. మొన్నటి వరకు అందరూ మామూలుగా ఉంటారు. సడన్గా ఒక గొప్ప అవకాశం వస్తుంది, రాజకీయ దురంధరులు అయిపోతారు. వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. అప్పుడున్న వాడికి ఇప్పుడున్న మాట తీరులో తేడా చూడండి. అప్పుడేమో ఉద్యమంలో అన్నా మనమంతా, మీరన్నా, వీళ్ళన్నా, వాళ్ళన్నా, అన్నా బైసాబ్ ఇది అంటారు. తర్వాత వాళ్ళ మాటల్లో, చూపుల్లో, నడకల్లో, వాళ్ళ వ్యవహారాల్లో, వాళ్ళ దృష్టిలో వాళ్ళే ఒక దైవాంశ సంభూతుల్లాగా ఫీల్ అవుతున్న వాళ్ళు లేరంటారా? ఏదన్నా అచీవ్మెంట్ వచ్చినప్పుడు ఏమైందంటే మైండ్ గెట్స్ ఇంటూ ఏ ట్రాప్. ఆ మాయలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనం ఎవరు, పరమాత్మ ఎవడు, ఈ పరమాత్మని పొందడానికి మనం చేయవలసిన సాధన ఏమిటి? పరమాత్మనే మనకు సాధనమా లేకపోతే ఏదైనా ఒక మార్గం ఉందా? అంటే ఏదన్నా వైదికపరమైన క్రతువు చేయాలా, క్షుద్రపరమైన క్రతువులు చేయాలా? ఏ విధంగా పరమాత్మను మనం చేరుకుంటాం? కానీ పూర్వులు, పెద్దలు, ఆచార్యులు ఏం చెప్తారంటే మనం ఉన్నది ఇంత చిన్న మన కొలమానం, ఆయనది ఈ విశ్వమంతా ఆయనను కొలవలేకపోతుంది. కాబట్టి మన కొలతలతోని, మన ఆచార్య వ్యవహారాలతోని అంత నిత్య శుద్ధుడైన పరమాత్మని మనము చేరుకోగలమా? ఎవరి కటాక్షం వల్ల చేరుకోగలుగుతాం? పరమాత్మ కటాక్షం వల్లనే చేరుకోగలుగుతాం. కానీ పరమాత్మ తనకు తానుగా ఆ విధమైన పార్టిషన్ యాటిట్యూడ్లో ఉండడు, ఒకరికి ఇచ్చి ఒకరికి. కాబట్టి అతను ఏం చేశాడు? తనకు సంబంధించిన విషయాలన్నీ డెలిగేట్ చేశాడు. ఎవరికి? ఆచార్యులకి ఇచ్చేశాడు. అరే బాబు, దీంట్లో మంచి గుణము సంపన్నుడు ఎవరికైతే మోక్షకి అర్హుడు ఉన్నాడో వాళ్ళని మీరే వెతికి నాకు చెప్పండి అయ్యా అని ఈ చేతన వ్యాపారాన్ని అంతా ఆచార్యులకి ఇచ్చేశారు. అది మన మన ఆచార్య సంస్కృతి, మన విశ్వ సంస్కృతి, మన వేద సంస్కృతి. అది వదిలేసి మనకు తెలిసిన దాని వేదం మీద ఒక పాటలు, వేద ఏదో నోటికొచ్చిన మాటలు, అది ఉందా, ఇది లేదా, ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదానికి ఇలా గతి పట్టిందని ఒకడు ఆలి నమ్మాడని, ఒకడు ఇది చేశాడని. ఏంటి అసలు స్టోరీ మొత్తం తెలుసుకోవాలి కదా. అంటే మనకు ఆవేశం ఉంది కదా అని చెప్పి ఒక కథా వస్తువు అని చెప్పి కుక్క పిల్ల, సబ్బ పిల్ల, కాదేది కవిత కర్ణ అనర్హం అనే విధంగా ఇండాక్ట్రినేట్ అయిపోయింది మనకి. కాబట్టి నిజమైన సర్వీస్ టు ది పీపుల్ ఏంటంటే యూ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫ్యాక్ట్స్. ఇంకోటి అంటే మీ ఇంతకుముందు అంటే పాపాలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు, అంటే పాపాలు చేయని వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి అన్నారు. నిజానికి ఒక మనిషి అంటే పాపం చేయకపోయినా కూడా మన మనిషి జీవితంలో చూసినా పాపమే అంటారు, చేయకపోయినా. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఈ పాపాలు ఒకవేళ అంటే నశించాలి అంటే దానికి ఏదైనా ఇంకొక మార్గం ఉంటుందా? తప్పకుండా ఉంది కదా. సపోజ్ ఒక డిజీజ్ ఉంది, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ కింద ముందు ట్రీట్మెంట్ లేదన్నారు. అట్లీస్ట్ అది రాకముందు ప్రివెన్షన్ బెటర్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏమొచ్చింది? లేజర్ ట్రీట్మెంట్ వచ్చి అట్లీస్ట్ లేజర్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కదా. అప్పుడు క్యాన్సర్ అయితే కొంచెం ప్రివెంట్ అవుతున్న ఇన్స్టెన్సెస్ ఉంది కదా. అలాగే వాళ్ళు తీసుకుంటే ఆహారం యొక్క డైట్ చేంజ్ చేయడం వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతున్న విషయం ఉంది కదా. అలాగే ఆయుర్వేదం లోపల కొన్ని మూలికలని ఫాలో అవ్వడం వల్ల క్యాన్సర్కి క్యూర్ ఎందుకు వచ్చిందిగా. అంటే దేర్ విల్ బి ఒక 100 కోటి అపాయాలకి 1,000 కోటి ఉపాయాలు అంటుంది మన సంస్కృతి. కాబట్టి అది ఇట్లనే అని మనం చూసుకోకూడదు. దేర్ ఆర్ వేస్. అయితే దాన్ని ధ్వంసం చేసుకోవాలంటే నీకు ఆర్తి ఉండాలి కదా. అసలు నువ్వెవరో, నేను తప్పు చేయకూడదు, నేను ఇతరులకు హాని చేయని జీవితము, నేను ఏదైతే నాకు హాని చేయబడితే నేను ఎలా బాధపడతానో ఇతర జీవి కూడా అలా బాధపడుతుందని ఒక్క నిమిషం ఆలోచిస్తే నీకే ఆన్సర్ వచ్చేస్తుంది, ఎవరికైనా ఆన్సర్ వచ్చేస్తుంది. అది చెయ్యక ఏమవుతుందంటే మనము నేను ఇలా ఉంటాను, అవతలోడందరూ కూడా నాకు పాదక్రాంతుడు కావాలి, నేనే భగవంతుడితో సమానం,
దైవాంశ సంభూతుణ్ణి, నేను ఒక గొప్ప ధురంధరుణ్ణి, నేను ఒక పెద్ద నటనా చాతుర్య విన్యాసపరుణ్ణి, నేను ఒక పెద్ద మీడియా జైంట్ని అని ఎవరు ఒక పర్సనల్ ఈగో ఉంటుంది. నేను ఒక టాప్ మోస్ట్ ఆఫీసర్, నన్ను మించినోడు లేడు, నేను హానెస్ట్, వాళ్ళు సర్టిఫికేషన్స్, నేను బ్యాడ్ ఆఫీసర్ అని ఒకడు, నేను కనిపించిన 4వ సింహమే పోలీస్ అని చెప్పి డైలాగులు ఒకడు. వాట్ ఈస్ దిస్? అంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఈగో, వాళ్ళ అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. హౌ పీపుల్ విల్ జడ్జ్ యూ, హౌ ది కాస్మాస్ ఈజ్ జడ్జింగ్ యూ, హౌ ది గాడ్ ఈజ్ జడ్జింగ్ యూ. అది నీకు నాకు తెలిసిన టెక్నాలజీ కాదు కదా. దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. వాళ్ళు ఊరికనే ఎందుకు చెప్పాలి? వాళ్ళేం డబ్బు కోసం అమ్ముడు పోయే వీళ్ళు కాదు కదా. గోల్కొండ కోటని కొన్ని బంగారు నాణ్యాల గురించి, దుర్భేద్యమైన గోల్కొండ కోటని కీసిచ్చేశాడు. అప్పుడు ఔరంగజేబు ఇక్కడికి వచ్చి మొఘల్ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అలా ఆచార్య పరంపరలో ఉన్నవాళ్ళు ఏదంటే అది ఏదో ఒక ప్రలోభాలకి ఎటర్నల్ ట్రూత్స్ని, భగవంతుడికి సంబంధించిన విషయాలని చెప్తారా? అర్హత లేని వాడికి ఎందుకు? ఇప్పుడు ఒక నీటి చుక్క ఎడారిలో పడింది అనుకోండి, ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అదే ఒక పెనం మీద పడితే కాసేపు ఉంటుంది, అదే ఒక ముచ్చపు చిప్పలో పడితే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది రిసిపియంట్. వాడి యొక్క పరిపక్వత, నిజమైన ఆర్తి ఉందా, నిజమైన భగవద్భక్తి ఉందా అని చెక్ చేయకుండా. టెస్ట్ ఎగ్జామినేషన్ కూడా అదే కదా. క్లాస్లో ఎవరినైనా ఎగ్జామినేషన్ చేసినారంటే అర్థం ఏంటి? దే ఆర్ ఎగ్జామినింగ్. అంటే నీ ఇంటర్నల్ ఎవల్యూషన్ ఎంతవరకు ఉంది, నువ్వు నిజంగా భగవత్ బృహత్ కార్యక్రమం లోపల సర్వులకు పరోపకార దృష్టిలో ఉన్నావా, లేకపోతే నీ స్వార్థం గురించి చూస్తున్నావు అని టెస్ట్ చేస్తారు. చేసి వీడు ఉన్నతుడు, వీడి యొక్క స్వార్థమే కాకుండా పరుల యొక్క శ్రేయోదాయకమైన విషయం లోపల వీడు రక్షకుడు, వీడు నిజమైన వ్యక్తిత్వ వికాసం కలిగిన వాడు అన్నప్పుడు వాళ్ళు నయన స్మరణ స్పర్శ దీక్షతలోనే ఆచార్యులు కటాక్షం ఇచ్చేస్తారు. అది జరుగుతుంది, జరిగింది. కాబట్టి దాన్ని మనం శంకించనక్కర్లేదు. అంత గొప్ప నాయకులు విజ్ఞాన సారంలో ఉన్నవాడు ఎవడు లేడు. అసలు ఎవడు పుస్తకాలు చదవట్లేదు, తెలుసుకున్న విషయాన్ని కూడా 10 నిమిషాలు వినట్లేదు. ఏదైనా ఉంటే సెన్సేషన్ అయితే కాసేపు చూస్తున్నారు, కానీ సెన్సేషన్ ఎప్పుడు ఉండదు కదా. సెన్సేషన్ టూ మచ్ అవ్వడం వల్ల నీ సెన్సిటివిటీ చచ్చిపోయింది అని అర్థం. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు రియాక్ట్ టు ఏ ఇష్యూ విచ్ ఆర్ సపోజ్ టు రియాక్ట్. సెన్సేషన్ అయినప్పుడే నేను రియాక్ట్ అవుతాను అంటే నువ్వు హ్యూమన్ బీయింగ్ లేక సచ్చినట్టు నా లెక్కలో. నా దృష్టిలో యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. నీ లోపల ఉన్న స్పందనలు, నీలో ఉన్న ఆ ఆశ అనే భావనలు, నీలో ఉన్న స్పృహలు, నీలో ఉన్న ఊహలు, కాంక్షలు అన్నీ చచ్చిపోయినాయి. సెన్సేషన్ వస్తేనే నేను రియాక్ట్ అవుతా అంటే ఏంటి? వాట్ యు ఆర్ అంటే అంత డిబేస్డ్గా, అంత డిగ్రేడెడ్గా నీ యొక్క మైండ్, నీ యొక్క ఆత్మ కింద పడుతుంది అని అర్థం. అది డెవలప్మెంట్ అనరు, శాస్త్రీయత అనరు, ఇట్ ఈస్ ఫూలిష్నెస్ అంటారు నా దృష్టిలో. అది కొందరు ఒప్పుకోవచ్చు, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు అన్నీ ఎస్ కామెంట్ అంటే వాడు కూడా తిట్టచ్చు. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏదైనా సమదృష్టిలో తీసుకోవాలి. మెచ్చుకున్నోడు మెచ్చుకుంటాడు, తిట్టినోడు తిడతాడు, రాయి కొట్టినోడే రేపొద్దున్న హారం వేయచ్చు, మనకేం తెలుసు కదా. పెద్ద పెద్ద మహామహులకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే కదా నీ యొక్క ఎందుకు ఒక విషయంలో చూడండి, మీరు మామూలుగా ఎంతైనా చదువు ఉండొచ్చు, కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మైండ్ ఉన్న యాక్టివిటీ మామూలుగా నువ్వు ఏం చదువుతాను బుక్కిష్ నాలెడ్జ్కి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆచార్యుడు ఒకడు ఏం చేశాడంటే మొత్తము ఇది చేశాడట, సాధన చేశాడు స్విమ్మింగ్ గురించి. పుస్తకాలన్నీ చదివాడు, స్విమ్మింగ్ ఎలా చేయాలి, బటర్ఫ్లై స్ట్రోక్ ఎలా ఉంటుంది, బ్యాక్ స్ట్రోక్ ఎలా ఉంటుంది, అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక ఒకరోజు అందరూ నా ప్రదర్శన చూడండి అన్నాడు. మొత్తం చాలా బాగా చదివాడు పుస్తకాలు, ఎక్కడెక్కడో వరల్డ్ బెస్ట్ పుస్తకాలు యూట్యూబ్లోకి వెళ్ళి కూడా, ఈ మధ్య యూట్యూబ్ సెన్సేషన్, యూట్యూబ్లో కూడా డౌన్లోడ్ చేసుకొని కాన్స్టెంట్గా చూశాడు. అందరిని పిలిచాడు నా స్విమ్మింగ్ కేపబిలిటీ చూడమని. అందరూ వచ్చారు, కూర్చున్నాడు, ఆ బుక్ చూశాడు, దూకాడు, మళ్ళీ తేలలేదు. దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్. బుకిష్ నాలెడ్జ్కిను ప్రాక్టికాలిటీకిను చాలా తేడా ఉంది.
అందుకనే భగవానుడు ఏం చెప్పాడు, అరే బాబు నీవు కర్మ చెయ్యి, అలాగే జ్ఞానంతో కూడిన కర్మ చెయ్యి. ఎలాంటి కర్మ చేయాలంటే కర్మ సుకౌశలం, డెక్స్టీరియస్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్. నేను అసలు నాలెడ్జ్ తెచ్చుకోను, నేను కర్మ చేయను. ప్రభుత్వము స్కీములు ఇస్తూ ఉంటుంది, చక్కగా స్కీములు అనుభవించేది ఒక వర్గం, స్కీములు ఇచ్చేది ఒక వర్గం, ఆ స్కీముల్లో కట్లు కొట్టి సంపాదించుకునేది ఇంకో వర్గం. క్రైమ్ పెరిగితే దానివల్ల మనకి రియల్ ఎస్టేట్లో ధనం సంపాదించుకునేది ఒక వర్గం. మేము ఒక పార్టీకి అలేనయ్యి ఆ పార్టీ నాయకుడు ఎలా చెప్తే వారికి పాదక్రాంతులు అయ్యి మనం గొప్ప నాయకులు అయిపోయామనేది ఒక వర్గం. కాబట్టి ఈ విషయమే వాంఛల్లో తిరిగేవాడికి ఇది చెప్పాము, వాళ్ళే ఒక సైంటిస్ట్ని పెట్టి తిట్టరా అంటాడు, ఓ మీడియా ఛానల్కి ఇప్పుడు నేను ఇలా చెప్పాము, ఇంకోటి తిట్టరా పోయి ఏదో ఒక మాట్లాడుతున్నా తిట్టు అంటాడు. అదొక డిబేట్, అదొక సెన్సేషన్, కాసేపు టైంపాస్. తర్వాత అందరూ పునుగులో కాసేపు టీ బిస్కెట్ దగ్గర బావనా వస్తున్నా వస్తేనా, ఏంది ఇదంతా? ఇంత టైం అండ్ ఎనర్జీ ఒక మానవ జన్మ వేస్ట్ చేయొచ్చా అని నాకు కలుగుతున్న ఫీలింగ్. నీ ఎలివేషన్ ఆపుకుంటూ పశుపక్షాదుల జన్మ నుంచి మానవ జన్మలో వచ్చి కొన్ని తెలిసి తెలియని జన్మలు చేసి కొన్ని తెలియకూడని చెయ్యకూడని తప్పులు చేసి ఒక రిఫార్మ్ అయ్యాల్సిన నీవు, ఒక ఖైదీ కూడా గుడ్ కాండక్ట్ ఉన్నప్పుడు రిపబ్లిక్ డే నాడు ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టడం, క్లెమెన్సీ అంటారు కదా, అలాగే మరణదండను తగ్గించడం జరుగుతున్నప్పుడు అనంత కళ్యాణ గుణ సమితుడైన పరమాత్మ దయాహృదయుడే కదా. చేసిన తప్పులకి ఒక మానుష రూపంలో ఉన్నవాడివే నీవు శిక్షని తగ్గించగలిగితే పరమాత్మ చేయడా? చేస్తాడు. ఎప్పుడు? ఆన్ ది బేసిస్ ఆఫ్ గుడ్ కాండక్ట్. సో నీ కాండక్ట్ కరెక్ట్ ఉంటే నీ కాస్మాస్ హెల్ప్ చేస్తుంది. నీ కాండక్ట్ అక్కడ కూడా మార్కొని డబుల్ మర్డర్ చేసావు అనుకోండి, దాంట్లో ఇంకా ఆయనకి ఏం చేయాలి? అప్పుడు ఓన్లీ లైఫ్ ఇంప్రెషన్ పడింది, నెక్స్ట్ డెత్. అట్లా ఎన్ని రోజులని ఆయన దేవుడు ఏం చేస్తాడు, ఓహో ఇలాంటి నేచర్ ఉన్నాడు, అసలు ఇది మనుష్య జన్మే అక్కర్లేదని చెప్పి పశుపక్షాదుల జన్మలో వేస్తాడు. అప్పుడు డైరెక్ట్గా నీవు చేయాల్సిన పని లోపల నీకు కావాల్సిన ఎలివేషన్ ఫ్రమ్ అ హయ్యర్ గ్రేడ్, నువ్వు దేవత అవుతావా లేకపోతే భగవంతుడితో నిత్య సేవకుడు అవుతావా అనేది తెలియదు. కానీ కొందరు భక్తులు ఏమంటారంటే, ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, రాముడు అడిగాడు నాతో వచ్చే నాయన నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నీ నామనామం లేని చోట్ల నేను రానన్నాడు, అక్కడ నారాయణ నామం ఉంటుంది, నేను ఇక్కడే ఉంటా, అందరికీ నేను తపస్సు చేసుకుంటూ నీ నామం చెప్తా అన్నాడు. ఇదే ఎక్కడ అక్కడ రాముడు ఉన్నాడో ఇక్కడ నా హృదయంలో ఉన్నాడు, నేను ఇక్కడే ఉంటా, భావితరాలకి నేను చెప్తా అన్నాడు. అది ఎంత పెద్ద సేవ, అది భగవత్ సేవనే కదా. ఆయనతో ఉండొచ్చు, కాసేపు మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అది ఇప్పుడు మనం క్యాడర్లో చూస్తుంటాం, నాయకుడి దగ్గర కొందరు ఉండి నాయకుడికి కావాల్సినవి సప్లై చేసేవాళ్ళు కొందరు, వాళ్ళు అనా నమస్తే బాగున్నా అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాడు క్యాడర్ అని చెప్పి వాడు విలేజెస్లో పనిచేసి పార్టీ గురించి వర్క్ చేస్తుంటాడు, ఆడికి టికెట్ రాదు, 100% రాకపోవచ్చు, కానీ స్టిల్ ఈజ్ ది క్యాడర్, ఈజ్ వర్కింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది పార్టీ. పక్కనున్నోడు స్టైల్గా కూర్చొని నమస్తే భాయ్ సాబ్ అట్లున్నా ఇట్లున్నా అలా ఏమైందన్నా ఆడేమవుతుంది ఈ కాన్స్టిట్యూషన్ ఆడ మొన్న ఆడిట్లా మాట్లాడచ్చు. ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ ట్రాష్. అట్లే అదేవిధంగా కొందరు నిజమైన మార్గంలో ఉన్న యోగానుయోగులని వాళ్ళు చేసే పని మనకి సూక్ష్మంగా కనపడకుండా దే ఆర్ వర్కింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్. అంటే మనం ఇప్పుడు పుష్కరాలు రాగానే పాపాలు పోతే అంటారు, కాశీకి వెళ్ళి గంగాలు పాపాలు పోతే, ఇది ఎంతవరకు ఎందుకు కాకూడదు చెప్పు. ఇప్పుడు గంగ ఉందనుకోండి, గంగ ఎవరు? విష్ణు పాదోదకం గంగ. భగీరథుడు అని పేరు వింటున్నారా? భగీరథుడు ఎవరు? రాముడి యొక్క పూర్వజులు. రాముడి తండ్రి దశరథుడు, దశరథ తండ్రి అజుడు, ఇంకా పూర్వీకులు దిలీపుడు, భగీరథుడు, దిలీపుడు, అంశుమాన్ చక్రవర్తి, సగరుడు పిల్లలు, ఇంకా పోతే మాందాత ఇత్యాదులు పోయి అక్కడ నుంచి ఆరిజిన్లో పోతే ఇక్ష్వాకు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ వంశం అంత గొప్పది. ఆ వంశంలో సగరుడు యొక్క పిల్లలు కపిల ఆచార్యుడి దగ్గర పోయి ఆ అశ్వం యజ్ఞ అశ్వాన్ని ఆయన దొంగిలిచ్చాడని కపిలాచార్యుడిని అన్నారు. ఆయన ఒక దృష్టిలో చూశాడు, భస్మం అయిపోయింది. చూసినప్పుడు ఋషి కోపంలో ఉండి చూసినాడు అనిపిస్తుంది, కాదు. ఋషులు పరమ కరుణాతరంగులు. ఎక్కడో విష్ణుపాదోదకమైన గంగ
మన పాపాలను పునీతం చేయడానికి వీరికి శాపం ఇచ్చి భగీరథుడికి ఆ ప్రేరణ ఇచ్చి ఆ భగవంతుడితోని సంబంధం ఉన్న గంగని తీసుకొని వచ్చి మనకి అందుబాటులో చేసేసినాడు కదా. ఆ దృష్టిలో చూడు గంగ ఎంత పవిత్రమైనదో. దాంట్లోపల ఆయనతో సంబంధం ఉన్నదానికి పవిత్రత ఉండకుండా ఎలా ఉంటుంది? అది ఎక్కడి నుంచి జాలువారుతుంది, ఎన్ని ఔషధులు దాంట్లో ఉన్నాయి, ఎంత స్వచ్ఛమైన నిత్యమైన జీవన ప్రవాహం ఉంది. కాబట్టి ఆ శుభదృష్టిలో చూసినప్పుడు అది మనకు మంచే కదా. ఒక మురికి కుంటలో పడి దొల్లేదానికంటే ఒక పవిత్రమైన గంగలో స్నానం చేస్తే మంచిది కాదా? అది కర్మ అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని అయితే మారుస్తుంది కదా. మారుస్తుందా మార్చదా? మరి ఎందుకు అది తప్పు? ఎవరు చెప్పారు తప్పని? కాబట్టి ఇదే ఇలాంటి ఆలోచనలే. నదికి ఏమనుందా? మరి నదులు లేకపోతే బతకండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా పోబోతుందని చెప్పి యుఎన్ రిపోర్ట్ ఇచ్చింది. నిన్న మనం చూశాను నేను. వాటర్ ఈజ్ గోయింగ్ టు ఎవాపరేట్. చాలా మటుకు 45-55 అంతా కూడా వాటర్ లేకుండా పరిస్థితి వస్తుంది అంటుంది. అప్పుడు మనం నీరు గురించి తప్పించి నీరుని కూడా ఒక అమ్మలాగా గంగమ్మ తల్లి అనే భాగ్యం ఉంటుందా? అప్పుడు రక్తాలు దాగి బతకాల్సి వస్తుంది. అందుకనే పూర్వీకులు ఏం చేశారంటే పంచభౌతికంలో ఉన్నవన్నీ ఆకాశాన్ని కానీ, వాయువుని కానీ, అగ్నిని కానీ, జలముని కానీ, పృథ్వీని కానీ అత్యంత నమస్కార భావంతో వాటిని మనము ఒక క్రతువు రూపం లోపల వారికి సర్వ విధమైన కైంకర్యాలు చేసేవాళ్ళు, ఒక గౌరవ సూచకంగా. ఇప్పుడు ఏమంటున్నారు వరల్డ్లో? సేవ్ అర్త్ అనేది క్యాంపెయిన్ యుఎన్ఓ చేయాలా? మన ఋషులు చేశారు కదా, అది ఎందుకు మాట్లాడటం వాటర్ ఈజ్ పొల్యూటెడ్, వాటర్ని క్లీన్స్ అని వాడు ఎక్కడో యుఎన్ఓలో చెప్పినోడు నువ్వు ఫాలో అవ్వాలి అన్ని నేషన్స్. వై యు ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు రెస్పెక్ట్ ఫర్ వాటర్? అలాగే ఎయిర్ యొక్క పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నావు, టాక్సిన్స్ అన్నీ వచ్చినాయని. వాయువుని దేవుళ్లాగా పూజించిన దేశం కదా ఇది. దాంట్లో ఉన్న ఆక్సిజన్ కంటెంట్తో పాటు డీకోడ్ చేసిన ఆచార్యులు ఉన్నారు కదా, మరి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సమ్వేర్. మన యొక్క విద్యా విధానం లోపము, లేకపోతే మనకున్న భావజాలం లోపము, మనకి జొప్పించబడిన ఒక సిద్ధాంతపరమైన లోపము, లేకపోతే మనకున్న గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తుల మీద మర్యాద లేకపోవడము, చెప్పేవారు మనకు దొరకపోవడం వల్లనో, లేకపోతే మనకున్న కొన్ని భావదారిద్ర్యం ఉంటుంది. భావదారిద్ర్యం ఇది పవర్టీ ఆఫ్ థాట్. ఈ పవర్టీ ఆఫ్ థాట్ వల్లనో, లేకపోతే మనకు అదృష్టం లేకపోవడం వల్లనో, దురదృష్టవంతులు అయ్యడం వల్లనో మన సంస్కృతి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎవరో ఒకరో చేసే వ్యవస్థ కాదు. ఒక మంచి ఉన్నప్పుడు ఆ మంచిని మనం తీసుకోవాలి. ఒక బంగారం ఉందనుకోండి, ఒక పుటం బంగారం ఉండడానికి కొన్ని వందల కొండంత మన్నుని తవ్వితే కానీ ఒక చిన్న బంగారం రాదు. మరి ఇంతమంది లోపల ఆ జ్ఞానం ఉన్నోడు ఎవడో ఒకడు పుడతాడుగా. ఎప్పుడు అలా ఏం ఊరుకోలేదే. రావణాసురుడు వచ్చిందంటే రాముడు జన్మించలేదా? కంసుడు వచ్చిందంటే కృష్ణుడు రాలేదా? ఇంకో పని వచ్చిందని చెప్పి వెంకటేశ్వరుడు నిలబడలేదా? రాబో అవతారంలో కల్కి రాడా? మనం ఏదో ఊహించుకొని రాడు, లేడు, పోడు అనేదో మనం ఏదో వీఆర్ వౌచింగ్ యాజ్ ఇఫ్ మనకు అన్నీ తెలిసినట్టు భావించకూడదు. మనం ఓన్లీ ఆప్షన్ నెంబర్ 1, రీడ్ అవర్ స్క్రిప్చర్స్. రీడ్ ది స్క్రిప్చర్స్, అండర్స్టాండ్, దెన్ యూ డిస్కస్. అసలు దాంట్లో ఏముందో తెలియకుండా సైన్స్కి ఇది ఒప్పుకోవట్లేదంటే ఎవడు నువ్వు చెప్పడానికి? యు హవ్ నాట్ రెడ్ ఇట్. రీడ్. ఎవరు చదివినోడు మళ్ళీ 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 ఎన్నిసార్లు చదివినా దానికి 100 మీనింగ్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే నేను చాలా మటుకు చూస్తుంటాను. నేను బికాజ్ ఐఎమ్ ఏ లాయర్, నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. రాజ్యాంగం చెప్పింది, రాజ్యాంగంలో ఇట్లా ఉంది. ఎవరినైనా నిజంగా ఒక నాయకుడిని పట్టుకొని అసలు రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి, అసలు కట్ మోషన్ అంటే ఏమిటి, అసలు పార్లమెంట్కి లా చేసే పవర్ ఉందా, షెడ్యూల్ 7 అంటే ఏంటి అని అడుగు. అంటే మనం తక్కువ చేయడం అని కాదు. వితౌట్ రీడింగ్ ఎందుకు మాట్లాడడం అంట. నేను జస్ట్ ఒక 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 100 రూపాయలు పెడితే ఓ తెలుగులో ఉన్న రాజ్యాంగం వస్తుంది కదా, అది చదువుకొని దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకొని మాట్లాడితే ఒక అందం. లేదా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని చెప్పడం ఒక అందం. తెలిసినట్టే దాన్ని విని మళ్ళీ దాని క్యాడర్ ట్రైనింగ్, దాని నుంచి మళ్ళీ ప్రజలు చెప్పడం, మన రాజ్యాంగం చెప్పినట్టు, మన రాజ్యాంగం ఇట్లా అన్నది, ఇట్లా ఎందుకు అవుతుంది, అట్లా ఎందుకు అవుతుంది, ఏంటిదంతా. సో దిస్ ఈజ్ ఆల్ ట్రాష్ అంట. నేను వితౌట్ నోయింగ్ డోంట్ స్పీక్.
తెలుసుకొని ఇప్పుడు నాకు కూడా అన్నీ తెలిసి నేను చెప్పట్లే, తెలిసినంత వరకు లిమిట్లో మాట్లాడుతాను. నాకు అన్నీ తెలిసినని చెప్తే నేను కూడా మిస్టేక్ చేసినట్టే. నో బడీ నోస్ కెన్ హ్యావ్ అబ్సల్యూట్ నాలెడ్జ్. అబ్సల్యూట్ నాలెడ్జ్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ ఎ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ గాడ్. అండ్ క్షుద్ర పూజలకు చేతబాడులకు తేడా ఏంటి? అంటే క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు, చేతబాడులు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ మూలం ఏంటంటే డిజైర్, కోరిక జనుల యొక్క హితం, సర్వే జన సుఖినో భవంతు అనే భావనలో ఉన్నప్పుడు, అందరూ బాగుండాలనే భావనలో ఉన్నప్పుడు చేసే పూజ విధానానికిను, నేనొక్కనే బాగుండాలి అనేదానికిను, పక్కనోడు నాశనం కావాలి అనేదానికి డిఫరెన్స్. వైదికపరమైన క్రతువు లోపల ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేసింది యజ్ఞ భావనలో. కొన్ని కామ్యకర్మలు ఉన్నాయి. నాకు ఇప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు దశరథుడు. పుత్రకామ అంటే పుత్రుడు పుట్టాలని ఇష్టి అనే ఒక యజ్ఞం ద్వారా పుత్రుడు కోరుకున్నాడు. కొన్ని పుత్రులు లేని వారికి అది సహజమైన కోరిక, అది ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ ఎవరినో విధ్వంసం చేయడానికి అభిచార క్రియలు చేశారనుకోండి, అది క్షుద్రం. ఇంద్రజిత్తు కూడా రామాయణంలో ఒక యజ్ఞం చేయబోతుంటే ఆ యజ్ఞం అతడు సఫలీకృతుడు అయినాడు అనుకోండి, మొత్తం రాముడు లక్ష్మణుడు కూడా చచ్చిపోయిండేవాళ్ళు. దాన్ని విధ్వంసం చేస్తారు. అంటే అది క్షుద్రం. అంటే విచ్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ధర్మశాస్త్ర, విచ్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది యాక్సెప్టెడ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. మనకి రావాల్సిన కోరిక త్వరితగతిలో మనకి అర్హత ఉన్నా లేకపోయినా సాధించాలని చెప్పేది క్షుద్రం. అంటే విచ్ ఈజ్ ఎ డిసీట్ఫుల్, ఒక నీచమైన కార్యక్రమం అని అంటారు. క్షుద్రం అంటే చాలా అల్పమైనది, అల్ప కోరిక. అంటే తన గురించి, ఇతరుల యొక్క విధ్వంసం గురించి చేసేది క్షుద్ర పూజ. సరే, కొన్ని శాస్త్రాల్లో ఏం చెప్పారంటే వాళ్ళు వేసే పద్ధతి సేమ్ అదే పుష్పాలు, అదే పసుపు, అదే కుంకుమ ఇత్యాది, నీరు, ఘృతము అంటే నెయ్యి, ఇట్లాంటివన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లీగా పెట్టి ఒక భగవద్భావనలో చేసేదానికి దాన్ని డిస్టర్బ్ చేసి పెట్టావనుకో ఒక భయానకమైన స్థితి వస్తుంది కదా, అది క్షుద్రం. సో విచ్ ఈజ్ నాట్ ఆర్డర్లీ, విచ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ శాంక్టిఫైడ్ వే, సంథింగ్ విచ్ ఈజ్ క్రియేట్స్ ఫియర్. వాడికి శక్తి వచ్చిందని వాడి ఫీలింగు, ఆ శక్తి వచ్చిన దాన్ని ఉపయోగిస్తాననేది క్షుద్రం. ఎవడి మీద కూడా నీకు వచ్చిన పవర్ని ఉపయోగించకూడదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు డిసైడ్ సంబడీస్ ఫేట్. ఎప్పుడైతే ఇప్పుడు మామూలు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడి చేతికి ఒక కత్తి ఇచ్చావు లేదా గన్ ఇచ్చావు, గన్ లైసెన్స్, వాడు ఎప్పుడు కూడా చీమను కూడా చంపి ఉన్నాడు. గన్ లైసెన్స్ పొందినాక డెఫినెట్గా వాడి లైఫ్లో ఏదో ఒక అవకాశం వస్తే చంపేస్తాడు. అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ఎ వెపన్. కాబట్టి భగవంతుడు ఏమన్నాడంటే అవన్నీ ఎందుకు రన్నాయన, నీకు నిన్ను రక్షించే బాధ్యత నేను తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు రక్షకుడు కావాలి? నేను నీ యొక్క పరిపక్వత బట్టి నేను నీకో ఫలం ఇస్తాను అన్నాడు అనుకోండి. లేదు నువ్వేంటి ఇచ్చేది, నేనే తీసుకుంటాను, నిన్ను బాధించైనా తీసుకుంటాను. ఒక పిల్లవాడు ఏడ్చి వద్దన్నా కూడా తల్లిదండ్రుల్ని ఏడిపించి పీడించి బండి కొన్నాడు అనుకోండి, అది భయంతోనూ బాధించి తీసుకున్నాడు. దానికిను తల్లిదండ్రులు ఒక మంచి ఆనందంతో అదే బండినో కారునో గిఫ్ట్ చేశారనుకోండి, తేడా ఉందా లేదా? ఇది క్షుద్రమైన చర్య. అంటే ఫోర్సింగ్ సంబడీ టు గివ్ ఏ రిలీఫ్, క్షుద్రం. అంటే వాళ్ళని వాళ్ళు హింసించుకోనో వాళ్ళని వాళ్ళు బాధించుకోనో చేసేది క్షుద్రం. ఒక పద్ధతిలో చేసి అసలు ఆ ఫలం ఇస్తాడో లేదో సంబంధం లేదు, నేను భగవంతుడు చేసే నా విధి నేను చేస్తాననుకోవడం అది సహేతుకమైన వైదికపరమైన క్రతువు, అంతే తేడా. దాంట్లో మళ్ళీ క్షుద్రలో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి వశీకరణ విద్య అంటారు. వశీకరణం అంటే అవతలని ఇలా చూసి హిప్నటైజ్ చేసేసి రా అంటే వస్తారు. అదే మాంత్రికులు పాత సినిమాలంతా విఠలాచార్యుడు చిన్నప్పటి నుంచి మనకి నేర్పించింది. అది పాస్టర్లు ఇప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఒక వర్గమేమో హిందువులందరూ కూడా మంత్రాలు తంత్రాలు చేస్తున్నట్టు,
మరి వాళ్ళ పాస్టర్లు ఏం చేస్తుంటారు నాకు అర్థం, అది ఎవరు క్రిటిసైజ్ చేయట్లే. వాళ్ళు కూడా అంటున్నాడు అనగానే కిడ్నీ ప్రాబ్లం పోయింది, పోయిపోచ్చే ఎట్లా పోతుందబ్బా. ఇప్పుడు ఇక్కడ అంటే ఒక్కటి నిజమైన వాడు ఒక సపోజ్ మనం బల్లి ఉందనుకోండి, దాని తోక ఒక్కొక్కసారి తెగిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు పోయినాక అది తోక రీజనరేట్ అవుతుంది, చూసారా? సో మన హ్యూమన్ బాడీలో కూడా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెన్ బి రీజనరేటెడ్. అది పూర్వీకులకు ఆ టెక్నాలజీ తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చుగాక. ఖండనమైనా కూడా శిరస్సును మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఆ టెక్నాలజీ తెలిసిన వాడికి తెలియని అప్పుడేదో చేసిపోయాడు, వాడు అప్పుడు చేసింది లేదని చెప్తూ ఇప్పుడు చేయలేమంటారు. ఎవడు అసలు ఎందుకు చేస్తున్నారు? హూ ఆస్క్డ్ యు టు డూ? దేవుడే కలి లోపల చేయాల్సింది నామస్మరణ. భగవంతుడి యొక్క నామం రామానో కృష్ణానో గోవిందానో అనుకోసాలరా నాయన, నీకు అన్ని ఫలాలు ఇచ్చేస్తా. ఎందుకంటే మీరు ఆ కృతయుగంలో చేసినంత యజ్ఞయాగాదులు చేసేంత మీకు సమయము లేదు, మీకంత ఆయుష్ లేదు, మీకంత జ్ఞానము లేదు, మీకు వేద సంహిత బాగా బ్రాహ్మణాదులు ఇత్యాదుల యొక్క జ్ఞాన పరంపర లేదు, మీకు ఆచారులు లేరు. కాబట్టి సరే అక్కడ పక్కన పెట్టేసి గోవింద అనుకోండి, ఒక్కసారి అంటవా లేదా అని ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. మనం ఏంటంటే గో 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 అని మళ్ళీ దాని డ్యాన్సులు గోవింద 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 అని చెప్పి సినిమాల లోపల ఉట్టి కొట్టడానికి డ్యాన్సులు వేస్తున్నాం. అది మరి సరే, అది క్రియేటివిటీ అంటున్నాము, భరిస్తున్నాం. రామ రామ అంటున్నాము, దానికి భరిస్తున్నాము. రాముడా నీకు ఆగము చేసిండు రో అంటున్నాం, భరిస్తున్నాం. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు అది ఒక రసం, అందరూ ఒక స్టెప్పులు వేస్తున్నారు, ఆ స్టెప్పులు పిల్లోళ్ళు కూడా వేస్తున్నారు. ఇలా 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 మెలికలు తిరుపుతున్నారు. రామ 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 అని భక్త రామదాసు పలికిన ఆ నామానికిను రాములా నన్ను ఆగము చేసింది రో అనేదానికి క్రియేటివిటీ ఒప్పుకోవాలి వాళ్ళకి, అది మనం ఏం అనకూడదు. కానీ దాని ప్రాసెస్లో రాముడు అనేది ఒక హాస్యాస్పదమైన వస్తువు అయింది కదా. అట్లని చెప్పి హిందూ సమాజం ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. ఇందాక చెప్పా కదా, వీళ్ళకి సెన్సేషన్ వస్తే కానీ, లోపల ఏదో ఒకటి బాయిల్ అయితే కానీ, అలాంటి పరిస్థితులు వచ్చి రేపు నిన్ను కొండ మీదకి వెళ్ళి పడతావంటే అప్పుడు రియాక్ట్ అవుతాడు. అప్పుడు కవితలు, భావాలు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ప్రశ్నలు వేస్తారు. లేకపోతే అంతవరకు నిద్రాణమైన స్థితిలో ఎన్ని రోజులు తమోగుణంలో ఉండి అలా నిద్రపోయి మొత్తం విధ్వంసమైనాక ఏదో ఒక రోజు జాతీయ ఉద్యమం అని గాంధీ అలాంటి వారు వచ్చేసి రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పి వారు నడుస్తారు. ఇంకోడు అప్పుడు మహాదేవ్ అంటాడు, ఒకడు మహాత్మా అంటాడు, కొన్ని రోజులు ఫర్మమెంట్. తర్వాత అందరూ బిజినెస్ అని కాదు, వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ. ఇప్పుడు ఒకడు ఒక విధమైన నైపుణ్యంలో ఉంటాడు, ఒకడు నైపుణ్యం ఉండదు. వాడు కూడా నేను ఐఎమ్ రెడీ టు డూ అనే ఇంప్రెషన్ ఇవ్వడం, అంతేగాని వాడు బిజినెసా లేదా అని. ఇప్పుడు మామూలువాడు ఉన్నాడు అనుకోండి, ఒక వేదాంగ శాస్త్రాలు చదివినోడికిను వాళ్ళేమో సామాన్య జనబాహుల్యానికి టచ్లో లేకపోయి ఉండొచ్చు. సో ఎవడో కొంచెం ఒక విషయమో ఏదో తెలుసుకున్నప్పుడు వాడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? నాకేదో తెలుసు అని చెప్పి చేయాలి. అది వాడు ఒక మానసికమైన ఒక కంట్రోల్ గురించి చేసే పని. అది ఉందో లేదో, అది నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతా అంటారు, చింతకాయలు రాలుతాయా, మనుషులు తలకాయలు ఎగురుతాయా, అది సెకండరీ క్వశ్చన్. చేతబడి అంటే ఏంటి? ఒక ఏం లోపల ఒక మానసికమైన కరెంటును పట్టుకొని వాడిని వశీకరణ చేయడం చేతబడి. ఇప్పుడు వాడికి ఒక రోగం రావాలని వీడు తప్పించడం, వాడిని ఒకే దృష్టిలో చూసి వాడిని అలా చెయ్యాలి. ఇప్పుడు ఒక కాగితం ఉందనుకోండి, ఒక భూతద్దం పెట్టాం, సూర్యరశ్మికి పెట్టగానే దగ్ధమవుతుందా? సో అట్లా ఫోకస్డ్గా వీడు ఒక తరంగాలను పంపిస్తున్నాడు. ఒక బొమ్మ చేసి, ఒక బొమ్మకి మేకులు గుచ్చి, దానికి నిమ్మకాయలు గుచ్చి, అదే ఒక శరీరంగా భావించి దాన్ని బాధిస్తున్నాడు. వీడు ఒక శాడిస్టిక్ ప్లెజర్. అది దాని ఎఫెక్ట్ అక్కడ పడుతుందని వీడి భావన. అది పడుతుందో లేదో అని సెకండరీ. వాడు అవతలోడు వీక్ మైండ్ ఉన్నాడు అనుకో, డెఫినెట్గా నాకు చేతపడిందని చచ్చిపోతాడు. అంటే సైకలాజికల్గా వీక్ చేయడం ఇంకొకటి సైకలాజికల్గా నిజంగా చూస్తే కూడా మీరు అన్నట్టు అదొక ట్రాష్ కూడా అనిపిస్తుంది. ట్రాష్ అంటే డెఫినెట్లీ ఇట్ మే బీ ఎ ట్రాష్,
కానీ నిజంగా టెక్నాలజీ లేనోళ్ళు తెలియనోళ్ళు లేరని కాదు, ఉండవచ్చు. ఇప్పుడున్న ఈ కాలంలో అలాంటి వాళ్ళు అవైలబుల్ ఉండకపోవచ్చు, మన దృష్టిలో రాకపోవచ్చు. ఇప్పుడు కేరళ లోపల చోటా నికర అని ఒక ప్రాంతం ఉంది, ఇంత అక్కడ మంత్రవేత్తలు ఉన్నారు. వాడిని ఎవరైనా డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, లేపాలని సుపారీ వాళ్ళకి ఇచ్చేస్తే వంశాలు వినాశనం చేస్తారు. అది వాళ్ళకు థాట్ ప్రాసెస్ మీద వర్క్ చేస్తారు. థాటే కదా మనిషికి మెయిన్ ఇది. ఆ థాట్ ప్రాసెస్ని వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు యాంటీనా, ఇప్పుడు మనకి ఎలా శాటిలైట్ కనెక్షన్ ఎట్లా వస్తుంది, అట్లా వీళ్ళు ఒక వేవ్స్ని పంపిస్తారు వాళ్ళకి. పంపించి వాడిని వీక్ చేస్తారు. ఏదో ఒక స్టేజ్లో వీక్ అవ్వగానే వీళ్ళ పర్సనాలిటీని వాళ్ళ థాట్ని కొట్టేసి వాడి నుంచి వాడి శరీరాన్ని, వాడి ఆత్మని వేరు చేసేస్తారు. వాడి మైండ్ కంట్రోల్ని వీళ్ళ దగ్గర తీసేసుకున్నాక వాడు మొత్తం డెసిషన్స్ రాంగ్ అవుతాయి. ఒకసారి డెసిషన్స్ రాగాక వీడే సజెషన్స్ ఇస్తాడు, ఆటో సజెషన్స్. నువ్వు విధ్వంసం అవుతావు, నువ్వు విధ్వంసం కావాలి అని సజెషన్స్ పంపిస్తాడు. వాడు విధ్వంసంకి అయ్యే పరిస్థితి పోతాడు. ఎందుకంటే మీరు హిప్నాటిజంలో కూడా మీరు చూడండి, వాడు మైండ్ ఒక స్టిల్ మైండ్ ఉన్నప్పుడు ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి కూడా తినేస్తాడు, మామూలుగా ఉన్నప్పుడు తినలేడు. ఎందుకంటే ఈజ్ అండర్ ద సజెషన్ ఆఫ్ ది హిప్నటిస్ట్. అది ఫిజికల్ హిప్నటిజం. టెలిపాథిక్ కమ్యూనికేషన్ లోపల దేర్ ఆర్ సర్టన్ విద్యాస్ విచ్ కెన్ బీ డన్ ప్రొవైడెడ్ దిస్ మ్యాన్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్. అవతలోడు వీక్ ఉండాలి. వాడు స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, వీడు ఎక్కడికో ఎగిరి పడతాడు. వాడు సపోజ్ వీడు ఒకటి పంపించాడు, వీడికి రియలైజ్ అయ్యాడు నాకేదో అవుతుంది అని, వాడు భగవంతుడినో ఎవరినో పట్టుకున్నాడు అనుకోండి, అదే ఒక షీల్డ్ లాగా అయ్యి వాడు అవతలోడికి ఇది అవుతుండొచ్చు. అంటే కొన్ని శాస్త్రాలు అలా చెప్తున్నాయి. కానీ మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, చేతబడులతో ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడం ప్రాక్టికల్గా వాడు భయంకి లోనవుతాడు కదా. ఇప్పుడు ఒక చేతబడి చేసేవాడు కానీ, ఒక మాంత్రికుడు కానీ, బాణామతి వాడిని చేసేటోడిని ఒక విలేజ్లో ఉన్నారనుకోండి, వాడిని చూసి ఆ విలేజ్ వస్తూ భయపడరా? భయం చాలు కదా. నీకు ఒక నెగిటివ్ ఎమోషన్ రావడానికి ఏం కావాలి చెప్పు. ఒక్కసారి నువ్వు భయానికి లోన్ అయినాక, ఫియర్ సెట్టిన్ అయినాక ఏముంది, ఆడుకోవచ్చు వాడితో. వాస్తవానికి వీళ్ళకు మంత్రాలు, శక్తులు అయితే ఉండవు. వాళ్ళకి 99% ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాన్ని బట్టి భయం వల్ల మనం దాన్ని అనలైజ్ చేయం, దాన్ని ఆ దృష్టిలోకి మనం వెళ్ళాము కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. అయినా మంత్రశక్తి, ఇప్పుడు నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాపా, ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్. ఇది రామకృష్ణ పరమహంస చెప్తున్నాను, అడిగావు కాబట్టి చెప్తుంది. ఒకసారి ఏమైందంటే ఒక యోగి గంగా నదిని దాటడానికి వచ్చాడు. అక్కడ ఒక పడవ నడిపేవాడు అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు యోగి ఏం చేశాడంటే అనిమాది సిద్ధులని నేర్చుకున్నాడు. అంటే నీటి మీద కూడా నడవడం ఒక యోగ శక్తిలో అంతర్భాగం చేస్తున్నారు. ఇప్పటికి కూడా కొందరు యోగులు ఆ చర్యలు చేస్తున్నారు. జలస్పందన విద్య అని, దుర్యోధనుడు అప్పుడు జలంలో దాచుకున్నాడని మహాభారతం చెప్తుంది. ఇప్పుడు కూడా కొందరు 10 hours 20 hours నీళ్ళల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, నీళ్ళ మీద నడిచేవాళ్ళు ఉన్నారు. అది మనం డోంట్ డిస్ప్యూట్ ఇట్. అంటే రేర్, ఎవడో చేసినాడు, అంత మాత్రం చేసినోడు తప్పని మనం చెప్పకూడదు, హిస్టారికలీ డాక్యుమెంటెడ్. సరే వెళ్ళాక ఏం చేశాడంటే ఈ పల్లెవాడు అక్కడ చూస్తున్నాడు, నేర్చుకున్నాడు కదా విద్య. ఏం చేశాడంటే యోగి ఇక్కడ నుంచి గంగాని నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చాడు. చూస్తున్నాడు ఈ పడవ నడిపేవాడిని చూసి ఇలా ఒక లుక్ ఇచ్చాడు. చూసావా నా శక్తి అన్నాడు. స్వామి, ఈ విద్య నేర్చుకోవడానికి మీకు ఎంత సమయం పట్టింది అని అడిగాడు. నాకు ఒక 30 సంవత్సరాలు నేను కఠోర దీక్ష చేశాను. మీరు నాకు 2 అనాలు ఇచ్చుంటే అక్కడి నుంచి ఇక్కడికి 10 సార్లు తిప్పుండేవాడిని కదా, ఇంత విద్యను మీరు ఎందుకు వేస్ట్ చేసుకున్నారు స్వామి అని అడిగాడు. ఇది విజ్డమ్. అంటే మనకి సాధించడం ఒక ఎత్తు, దాన్ని ఏ విధంగా ఉపయోగం చేస్తావు అనేది ముఖ్యం కదా. కాబట్టి నీ లోపల ఆ శక్తి ఉన్నంత మాత్రాన చాలామంది హీలింగ్ చేసేస్తుంటారు. హీలింగ్ చేయాలంటే నీలో కూడా ఆ శక్తి ఉండాలి. ఒక నిరంతరమైన ధార, భగవద్ధార, కటాక్షం నీలో ఉంటేనే నువ్వు హీల్ చేయగలుగుతావు. నీ లోపల కామం, కోరిక, ఇది వాడి అవతలోడు ధనము, ఈగో, నేను వీని హీల్ చేసేస్తున్న ఈగో ఉంటే ఆని పోయి నీకు వస్తుంది, ఇంప్రింట్ పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, అందుకనే గొప్ప గొప్ప గురువులు, ఆచార్యులు ఎవరిని ఎంత డిస్టెన్స్లో పెట్టాలో అంతే డిస్టెన్స్ పెడతారు. వాళ్ళకి ఏం చెప్తారు, పూజ
పునస్కారం భగవత్ విషయంలో ఉన్నది చెప్తారు. ఎప్పుడైతే నేను ఇలా టచ్ చేస్తే పోతుంది, అలా టచ్ చేస్తే పోతుంది అంటే డెఫినెట్గా నీ ఆచార్యుడిలో గురువులో ఉన్న ఎనర్జీ విల్ గో ఇన్ టు దట్ పర్సన్, వాడు హీల్ అవుతాడు. వీళ్ళకి మళ్ళీ ఆ సాధన చేస్తే కానీ శక్తి రాదు. అందుకనే అవన్నీ కూడా నిషిద్ధం. కొందరు అందుకని ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క విశ్వమానవ శ్రేయస్సు గురించి సంకల్పంలో చేసేసి ఆ సంకల్పంలో శిష్యుడు సర్వులు దాంట్లో ఉన్నారు కాబట్టి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఇస్తారు. ఒక ఆక్యుపైడ్గా ఒకడికే నేను హీల్ చేస్తాను, నేను వాడిని రక్షిస్తాను అంటే వాడి కర్మని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే. ఒక చెయ్యాలి అంటే నీకు ఆ శక్తి వచ్చింది, ఆ డెఫినెట్గా దాని ఎఫెక్ట్ పడుతుంది. వారు ఒక ఇన్స్ట్రుమెంటేషన్ రావాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఒక ఆపరేషన్ చేశారనుకోండి, వాళ్ళు శస్త్రవిద్యతో చేస్తున్నారు, వాళ్ళు కూడా దానికి ఒక కాన్సన్ట్రేషన్లో చేస్తున్నారు కదా. వీరు ఏం లేకుండా చేస్తున్నప్పుడు లోపలేముంది, ఒక మ్యాలిగ్నెంటో ఒక మాలిన్యం ఉంది, దాన్ని నీ యొక్క దృష్టితోని కూడా క్లీన్స్ చేయవచ్చు, కొన్ని యోగా ప్రక్రియల ద్వారా చేయవచ్చు. కానీ ఆ ఎనర్జీ నీ లోపల నిరంతరంగా లేదు కదా, నీవు ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన ఎనర్జీ. అది ఎవరు ఇవ్వాలి? నీ సాధన వల్ల రావాలి, లేకపోతే భగవత్ కటాక్షం వల్ల రావాలి. కటాక్షం వల్ల వచ్చిన దానికి అది వేరు కథ. నువ్వు సాధించి తెచ్చుకున్న దాన్ని ఎవరో ప్రజలని నీ దిక్కు తిప్పుకోవాలనో, నీవు ఒక యోగానుయోగుడు అని అనిపించుకోవాలనుకొని చేసేది ఉంటే దాని పర్యవసనమున ఫేస్. కాబట్టి అవన్నీ క్షుద్రం. అంటే విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ, నాట్ టు అదర్ పర్సన్ ఇస్ క్షుద్రం. ఇట్ ఈజ్ యూస్ఫుల్ అంటే అది ఉపయోగం ఎలా ఉండాలి? ఆ వచ్చిన వాడిని ఒక సరి అయిన భావజాలంలో పెట్టి వాడి యొక్క ఆత్మ అభ్యున్నతికి బాగుపరిచే విధంగా ఉండి వాడు ఈ సంసారంలో నుంచి తరించడానికి ఉద్ధరణకి మార్గం చూపించేది ఉందనుకోండి, దాంట్లో వాడు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఈ జన్మ కాదు ఇంకో జన్మలో వాడు ఉద్ధరించిపోతాడు. అందుకు అక్కడ పునర్జన్మలు, మలి జన్మలు, కర్మలు ఇవన్నీ వస్తుంది. ఇక్కడే నువ్వు ఒకడు మనిషి కష్టంలో ఉన్నాడు, నువ్వు మొత్తం నీ ఎనర్జీని ఇచ్చావు, ఇవ్వద్దని కాదు, వాడు కర్మపాశం లోపల బంధంలో ఇరుక్కున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమైందంటే ఒక పాములు వాడు పట్టుకొని వచ్చాడు, బుట్టలో పెట్టేశాడు. కర్మ సిద్ధాంతం ప్రకారము ఆ పాము బుట్టలో ఉంది, అది పోవడానికి ఇంకా ఛాన్సే లేదు. అయితే భగవత్ సంకల్పం వేరు ఉంటుంది. అనుకోకుండా ఒక ఎలుక ఆ పాములు వాడి ఇంటికి వచ్చింది. అది ఊరుకోకుండా ఏం చేసిందంటే పోయి ఆ బుట్టను కొరికింది. బుట్టకి తొర్ర చేయడం వల్ల పాముకి ఎలుక ఆహారం అయ్యి దాన్ని ఆ కన్నంలోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇది భగవంతుడి ఒక ఆట, ఇదేమో వీడు చేతనుడు చేసిన పని. కాబట్టి భగవత్ సంకల్పం ఏదైతే ఉందో దానికిను, మానుష సంకల్పానికిను, వాడి విధికిను, దీని కర్మకి, దీని జన్మకి ఏమిటనేది ఒక పెద్ద విచారం. అది ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ ఫర్ అస్ టు డీకోడ్. దానికి ఒక గౌరవం, దానికి ఒక మర్యాద, శాస్త్రం విధమైన ఒక భావజాలం, ఒక భగవంతుడు ఉన్నాడని ఒక గొప్ప దీక్ష ఉన్ననాడు, దృష్టి ఉన్నాడు అని నువ్వు విశ్వసించిన నాడు అన్నీ నీకు తెలుస్తుంది. అమ్మ ఉంది, అక్కడో ఇక్కడో అమ్మ ఉందంటే పిల్లవాడి ప్రవర్తన ఎట్లుంటుంది? అమ్మ నాన్న ఇంట్లో లేడు, అప్పుడు వాడి ప్రవర్తన ఎట్లుంటుంది? ఉన్నాడు అన్నప్పుడు ఉన్న భావనకిను, లేడు అన్నప్పుడు ఉన్న భావనకి మీరు ఒక్క చిన్నపిల్లల దృష్టిలో చెప్పండి నాకు కదా. భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు మర్యాదలో ఉంటావు, భగవంతుడే లేనన్నప్పుడు విచ్చలవిడిగా ఉంటావు. విచ్చలవిడిగా ఉన్నప్పుడు నీ పర్యవసనం నువ్వు చేసే చర్య వల్ల ఏ కాన్సిక్వెన్స్ విల్ ఎన్ష్యూ. తప్పకుండా ఆ యొక్క పరిణామము వస్తుంది. లాజికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ కదా. ఇప్పుడు ఒక గృహంలో బాగా చమురుని వేసేసి మెల్లగా నడిచిన పడతావు కదా. కాబట్టి సంసారం అలాంటిది. అత్యంత జాగ్రత్తగా వెళ్తేనే తరించడం కష్టం. కానీ ఎవరో ఒకరు దాన్ని శుభ్రపరిచో, లేకపోతే అక్కడ వెళ్ళొద్దురా నాయన అని చెప్పినప్పుడు వినాలి కదా. అదే శాస్త్రం. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, చేసావు అయిపోయింది, దాన్ని శుద్ధి ఇలా చేసుకో అని చెప్పేది శాస్త్రం.
కొన్ని అలా చేసి దానికి వచ్చే వ్యాపారాత్మకంగాను వాళ్ళ అభ్యున్నతి చేసేది క్షుద్రం. ఇతడు వాడి యొక్క అభ్యున్నతికిను సకల జీవరాశుల యొక్క అభ్యున్నతి చేసేది గొప్ప దైవ కార్యం. అది తేడా. అండ్ ఇంకొకటి అంటే నిజానికి నరబలులు ఎందుకు చేస్తారు? నిజంగా నరబలులు ఉంటాయా? నరబలులు ఇప్పుడు బలి అసలు ఏ బలి అయినా తప్పు. బలి అంటే త్యాగం. త్యాగం మన వైదిక కర్మల్లో ఏం చేసేవారంటే వాళ్ళు కూడా కొన్ని ఇవి చేసేవారు. ఇంతకుముందు కూడా కొన్ని వ్యవహారాల లోపల కొన్ని జంతు బలులు చేసినారు అని ఒక ఆక్షేపణ బుద్ధుడు చేశాడు. కానీ నిజానికి వైదిక సంస్కారంలో ఏంటంటే ఆ పశుపక్షాదుల్ని వాటిని అన్నింటి కట్టేవారు. వారిని చంపడానికి వెళ్ళినంత స్థితికి తీసుకొని వచ్చి వదిలేసేవారు. బంధించిన పడే స్థితిలో ఉండేటట్టు వైదిక క్రతువులు ఉండేవి. ఆ తర్వాత ఏదన్నా కొన్ని తప్పిదాలో తెలుసో తెలియక జరిగి ఉండవచ్చు కాక. నరబలి అనేది ఏమిటి అంటే ఇప్పుడు ఒక కోడినో ఒక మేకనో ఇచ్చేది నుంచి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళి మనిషి రూపంలో ఉన్నవాడి బలి ఇస్తే ఏదో వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఏమి రాదు. అది దానిచ్చినా ఏమి రాదు, ఇది ఇచ్చినా ఏమి కాదు. అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఫలం పుష్పం తోయం. ఒక పుష్పం ఈరా నాయన అన్నాడు. పుష్పం అంటే మనం అనుకున్న ఏ లోటసో ఇదో కాదు. అష్టవిధమైన సంస్కారాల్లో కూడిన దయ, శౌచము, నీతి, నియమము కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ పుష్పానికి. ఆ పుష్పం ఇవ్వమన్నాడు. కాబట్టి నరబలి అనేది చేసిన సంస్కృతులు ఉన్నాయి. వెస్టర్న్ సైడ్ లోపల మనము ఇప్పుడు ట్రైబలిస్టిక్ స్టేట్స్ లోపల ఆఫ్రికన్ ఇట్లాంటి దాంట్ లోపల జరిగి ఉండవచ్చు. కొన్ని బలులు పూర్వకాలం లోపల జరిగి ఉండవచ్చు. ఈ మధ్య లోపల కూడా కొందరు ఈ మాంత్రికులు తాంత్రికులు అని చెప్పి అది చేస్తే ఏదో వస్తుందని చెప్పి చేసి ఉండవచ్చు. ఆడు ఒక డీవియంట్. ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్, కూడా అబ్నార్మల్, ఒక పిచ్చి పట్టినోడు అనుకుందాం. వాడు చేసిన చర్య అందరూ చెయ్యరు కదా. సో అది వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్. ఏ బలైనా కూడా వై ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఇప్పుడేమో అనిమల్ రైట్స్ మూమెంట్స్ వచ్చింది, బలులు చేయకూడదని. మనుషులకు కూడా వర్తిస్తుంది కదా. ఏ ప్రాణి అయినా ప్రాణే కదా. ఒక కాస్మిక్ దీంట్లోపల ఒక ప్రాణి జన్మించిందంటే దాని కొన్ని లక్షణాల వల్ల, దాని చేసిన కర్మల వల్ల దానికి ఆ రూపం వస్తుంది. అది తెలుసుకోవాలి మనం. తెలుసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ కొట్టి దాని కర్మలు నువ్వు తీసుకొని పోవడం ఎందుకు అంటారు నిజమైన భగవద్భక్తిలో ఉన్నవాళ్ళు. అందుకనే భగవంతుణ్ణి చాలా సింప్లిఫైడ్గా, సర్వసాత్వికుడుగా, ఆయన ముఖారవిందం చూసిన ముకుందుడుగా, ముక్తి అంటే ముక్తి భూమినిచ్చువాడు అయిన ముకుందుడిగా, సర్వశ్రేయస్సు గురించి తప్పించు పరమ ఉద్ధారకుడుగా భావిస్తారు. ఆ భావంతో చూడాలి భగవంతుడిని. ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు ఎలా ఉంటాడు, మన గురించి సరైన ఒక మంచి బోధ చేసేవాడిలాగా, ఒక తండ్రి ఎలా ఉంటాడో, ఒక మాతృవాత్సల్యంలో ఎలా ఉంటాడో అలా భగవంతుడు ఉంటాడు అని మన నవవిధి భక్తి విధానంలో చెప్పేసినారు. నవవిధ పూజా సంస్కారాల్లో కూడా పూజనం ఎలా చేయాలి, అర్చనం ఎలా చేయాలి, పాద సేవనం ఎలా చేయాలి, ఎలా ఆత్మనివేదనం ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు. ఇవన్నీ కూడా భాగవత, భారత, రామాయణ ఇత్యాది గ్రంథాల్లో ఉంది. అది మనం చదవాలి కదా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ డౌట్స్ ఎందుకు వస్తాయంటే మనము బేసిక్ ఫౌండేషన్ మెటీరియల్ మనం చదవట్లేదు. రామాయణం లోపల ఉన్న దాన్ని మనం పూర్తిగా చదివి, మహాభారతంలో ఉన్నదాన్ని స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఇది డౌటే రాదు. అంటే స్టిల్ ఇంకా మనం అంటే ఇప్పుడు మన మనిషి బలి కాకపోయినా కూడా జనరల్గా మనం ఏదైనా మొక్కు తెచ్చుకోవాలంటే అమ్మవారి దగ్గరికి పోయి ఒక మొక్కు ఉంది, ఆటపోతుని కోయడమో నాటుకోడిని కోయడమో, అది అంటే మొక్కు తీర్చుకుంటాం. అంటే అది అంటే పూర్వీకుల నుంచి ఒక ఆచార్యబద్ధంగా వచ్చినప్పుడు ఇంకేం చేస్తారు. ఇప్పుడు ఏదైనా కూడా జీవహింస తప్పు, కానీ ఆ జీవహింస వాడు చేసిన భగవంతుడు ఎంత కరుణాతరో కూడా సరే వీడు ఈ విధంగా నా మీద నమ్మకం పెట్టుకున్నాడు కదా. సృష్టికర్తనే కదా, వాడు సృష్టికర్త చేయలే, వీళ్ళ వచ్చిన బుద్ధి దోషం అది. వాళ్ళకి ఇట్లా చేస్తే ఉంది అంటే అది సరే పోయిన అట్లయినా వీడి ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు పిల్ల పీడించుకొని బాధ పెడుతుంది, తల్లి ఏం చేస్తుంది? ఏం చేయాలి తల్లి?
వినట్లేదు. కానీ పోని ఆ విధంగా అయినా ఇవాళ కాకపోతే రేపొద్దున తెలుసుకుంటాడని భగవంతుడు చూసి చూడకుండా ఉంటాడు. కానీ దాని పర్యవసనం ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు వీడికి నిజమే ఇది నేను చేసిన తప్పు, ఇది జీవహింస అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ మార్గం పోడు కదా. అతనికి ఒక ఆశ, వీడు ఏదో ఒక రోజు పరివర్తన చెందుతాడేమో, నాతోని వచ్చి ఉంటాడేమో, నా బిడ్డ కదా అని వాడికి ఒక ప్రేమ. అట్లని చెప్పి తప్పులు చేస్తున్నాడని శిక్షించకుండా ఉండడు, వాడికి శిక్షలు వేస్తూనే ఉంటాడు. వాడికి ఎప్పుడో ఒక రోజు బుద్ధి వస్తుందని తపన. అంతేగాని వాడు చేసింది తప్ప రైటా అని అతడు జడ్జి చేయడు. ఇది చేసింది తప్పా లేదా నీకు ఇచ్చేశాడు, నువ్వు చేసేది కరెక్టా రాంగా నిన్ను నిర్ణయించుకోమన్నాడు. ప్రతిదానికి దేవుడే. బొమ్మరిల్లు చిత్రంలో ఆయన హీరో ఇట్లా పట్టుకుంటాడు, ప్రకాష్ రాజ్ పట్టుకుంటే అప్పుడు ఆయన ఆ బాబు సిద్ధార్థ్ అనుకుంటా, నాట కూడా నువ్వే ఆడేస్తే ఇంకా నేనేం ఆడాలన్నా నాటాడు. అట్లా ఉంటాడు భగవంతుడు, ఫ్రీగా ఇచ్చేసాడు. ఆయన ప్రకాష్ రాజ్ కాదు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రకాష్ ఎట్రా ఎల్లో 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 పంపించేశాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అక్కడ కండిషన్స్ పెట్టాడు, మా అమ్మాయిని ఇలా అంటావా అని, ఆయన బట్టలు తోవిచ్చాడు కదా. కాబట్టి భగవంతుడు అందరినీ ఫ్రీగా వదిలేస్తాడు. ఎవరి నిర్ణయం మనం తీసుకోవాలి. మనం తీసుకునేది ఇన్ అకార్డెన్స్ విత్ ధర్మశాస్త్రాలు తీసుకోవాలి, ఇన్ అకార్డెన్స్ విత్ ఆచార్య పరంపర మన సొంత నిర్ణయాలు తీసేసుకొని, అరే బాబు అక్కడ గోతుంది పడతావు అన్నాడు అనుకో, నేను వెళ్తాను అన్నట్టు ఎల్లు, పడ్డాక నడుమో కాలో చెయ్యో ఇరుగుతుంది. పడినాక దేవుడు ఇలా చేశాడు ఏమిటోనండి నా చెయ్యి రగొట్టాడు, ఏమన్నా అర్థం ఉందా చెప్పండి. ఇట్ ఈస్ ఆల్ అవర్ ఓన్. మూఢనమ్మకాలు అంటారా సరే ఇంకా జనాలు ఒక చిన్న ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే అది రైట్ విద్య వచ్చినప్పుడు వినయం వస్తుంది. విద్య రావాలి అంటే మనం విద్య ఉంటే కదా. మనం ఏం చదువుతున్నాం చెప్పండి. బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ ఉల్ అంటే ఏంటి, గొర్రె మీద ఉంది ఇదే కదా. అది ఇప్పుడు ఇంత మోడర్న్లో కూడా ఇంకా పిల్లల చదివితే ఎట్లా. 6 ఏళ్లకి ధ్రువుడు వెళ్ళి ద్వాదశి మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్ష పెట్టాడు. ధ్రువుడు ఒక స్థానాన్ని కల్పించినాడు. మనకి తెలుసు భాగవతంలో ప్రహ్లాదుడు ఓం నమో నారాయణ అంటే స్తంభంలో నుంచి వచ్చాడు. అంత గొప్ప మేధస్సు కలిగిన బిడ్డలు ఉన్న ఈ దేశంలో బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ ఊల్ అని చెప్పి వాళ్ళ బుద్ధి చేసి వాళ్ళ మూఢనమ్మకం పోవాలంటే పోదా, ఎట్లా ఉంటుంది కదా. నీ విద్యా విధానం సరిగా లేదు. యూ హ్యావ్ టు గివ్ ఎ న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్. నువ్వు నీ తల్లిదండ్రులు ఆ బిడ్డకి నేర్పాల్సిన విద్యని నేర్పిస్తే వాడికి మూఢనమ్మకం పోతుంది. వాడికి ఎప్పుడు చొప్పించేది ఇదే. టీవీ ఛానల్లో చూస్తే భయంకరమైన చిత్ర విచిత్ర విన్యాసాలు, ఒక పాటలు, ఆ పాటల లోపల పెద్ద పెద్ద కళ్ళతోని అని మీదకి రావడాలు, అది తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి చూడడాలు. వాడు పెద్దగా అయినప్పుడు ఏ విధంగా అవుతాడు చెప్పు. సో దేర్ షుడ్ బి ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. తల్లిదండ్రులు రైట్ ఆర్ రాంగ్ ఒక జనరేషన్ వేస్ట్ చేసింది. ఇప్పుడున్న జనరేషన్ ఏదో 10th 11th చదువుకున్నారు కదా, ఆల్మోస్ట్ అందరూ చదువుకుంటున్నారు కదా. ఏం చదువుకుంటారో నాకు తెలియదు కానీ చదువుకుంటున్నారు కదా. వాళ్ళన్నా కూర్చొని పిల్లలకి ఆయిలు నేర్పించడం, తెలుగు భాష నేర్పించడం, కొంచెం వాళ్ళకి తెలియదు అనుకోండి సంస్కృతము ఏదో ఒక క్లాస్లో వేయడం. స్విమ్మింగ్ లోపల ఫస్ట్ వచ్చేదానికి చూపించే ఇంట్రెస్ట్, ఆర్చరీలో కొట్టేదానికి ఎప్పుడో గోల్డ్ మెడల్ ఎప్పుడో వచ్చేదానికి ఇంట్రెస్ట్, ఒక సంస్కృత భాషని నేర్పిస్తే వాడికి 20-30 భాషలకి గ్రిప్ వచ్చేసి వాడు ఏ దేశం పోయినా బతికే శక్తి వస్తుంది కదా. ఈ ఫోకస్ తల్లిదండ్రులకు రావట్లేదు. వాళ్ళు బిజీ ఉన్నారంట, వాళ్ళు చాలా బిజీ ఉన్నారు, పిల్లలకి టైం ఇవ్వలేవు. వాడు టైం ఇవ్వకుండా వాడు ఎదుగుతాడు. ఎదిగినాకేమవుతాడు వాడు ఇట్లనే మూఢుడు అవుతాడు. కొందరేమో విద్య రాకుండా మూఢులు, కొందరు విద్య వచ్చినాక మూఢులు. తాను పట్టిన కుందేటికి మూడే కాడు, నేనే చెప్తే అదే వేదం అనుకునే వాళ్ళు ఉంటారు. అది మానసికమైన సంస్కారంలో రావాలి. ఒక వ్యవసాయం చేసే రైతు కలుపు మొక్కల్ని ఎలా తీసేస్తాడో, ఒక నెగిటివ్ క్వాలిటీ వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా, గురువులు కూడా వాళ్ళు వస్తున్న నెగిటివ్ క్వాలిటీని ఏరవేసే స్థితికి రావాలి. అప్పుడు వాడికి అన్నీ ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము, ఆ భావజాలం వస్తుంది కదా. ఆ భావజాలం ఉన్నా లేకపోయినా మనకే తెలియదు. వాడికి ఏం నేర్పుతావు అని చెప్పి మనం ఉన్నది లేనిది ఏదన్నా. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, పిల్లోడు బాగా ఏడుస్తున్నాడు అనుకోండి, వాడికి ఏదన్నా మించిపోతే చాక్లెట్, మరీ వేసాడంటే ఒక సెల్ ఫోను. ఆడు సెల్ ఫోన్ లోపల కార్టూన్లు తీసి చూసి 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 పిల్లి ఎలుక
ఎలుక పోయి కిలికిలికిలికిలి పోతుంది, పిల్లి పోయి ఎలక తోక పట్టుకుంటుంది, అది కుక్కు పోయి ఒక సందులో పోతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, అది వచ్చి ఎలక పిల్లిని టప్ అని కొడుతుంది. అదే బిహేవియర్ పిల్లలు చేస్తున్నారు లేదా నాకు చెప్పు. దీనికో చదువు, దీనికో సంధ్య, దీనికి మళ్ళీ ఏమో యాప్లు, ఫ్రీ ఇంటర్నెట్. పిల్లలు సైంటిఫిక్ అయిపోయారండి. మా వాడికి చాలా చక్కగా ఈజ్ ఏబుల్ టు కంప్యూటర్, అది మన సెల్ ఫోన్ ఇలా వీణలాగా వాయించేస్తున్నాడు. ఇవాళ కర్మ ఏం చేస్తాను చెప్పు, ఎవరు చెప్పాలి? ఇప్పుడు నీలాంటి మీడియా వాళ్ళు చెప్పాలి, అమ్మాయి ఇట్లా ఉండొద్దని. అప్పుడు చెప్పావనుకో ఇంకో ప్రాబ్లం వస్తుంది. నువ్వు అలా చెప్పావు, ఈయనంటే నాకు లెక్చర్లు ఇస్తున్నాడు, నేను చూడాలంటే నీ రేటింగ్ వస్తుంది. కాబట్టి ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది, ఈ సర్కిల్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడో ఒక రోజు అయితే ఒక్కటి మాత్రం చెప్తా. నేను చిన్నప్పుడు అంటే నేను 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి చిన్మయానంద వారు ఆచార్యులు గొప్ప గీతా జ్ఞాన యజ్ఞాలు చేసేవారు. అతని మాట వినాల్సి వచ్చింది. ఒకటే మాట చెప్పారు, లెట్ దేర్ బీ 1000 years ఆఫ్ డార్క్నెస్, ఇట్ విల్ వ్యానిష్ విత్ 1 candle లైట్. ఎంత అజ్ఞానం ఉన్నా, ఎంత అంధకారం ఉన్నా, ఒక చిన్న దీపపు వెలుగుతో అది వెలుగైపోతుంది. అదేవిధంగా ఈ సమాజం అంతా కూడా ఎంత అజ్ఞానంలో కొట్టుకున్నా ఏదో ఒక జ్ఞానం ద్వారా కాంతిపుంజం అయిపోతుంది. ఈ కలియుగంలో భగవంతుడు వెంకటేశ్వర స్వామి రూపం లోపల మనలో ఉన్న ఈ అజ్ఞానాన్నంతా కూడా తీసివేయడానికి అభయ కటి ముద్రతోని అందరికీ కూడా నా దగ్గరకు రండయ్యా అని చెప్పి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ భగవద్భక్తి దేనికైతే మనం మోకరిల్లలో దానికి మోకరిల్లి ఆ స్వామిని ఉండడం గొప్ప విషయం. ఎన్నెన్నో విషయాలు మనల్ని బాధించవచ్చు కాక, కానీ నా దృష్టిలో నేను పాజిటివ్ మైండ్లో చెప్పాలంటే హోప్ ఈజ్ ది లాస్ట్ థింగ్ టు డై. ఎప్పుడు కూడా మనుమరే మాయామరే మరుమర జాయ శరీర్ ఆశా తృష్ణ కబీనమరే కహగయ దాసు కబీర్. ఇదా చెప్పి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు మేము అడిగిన మా డౌట్స్ కానీ ప్రశ్నలకి చాలా అంటే క్లుప్తంగా, చాలా అంటే అందరికీ అర్థమయ్యేలా నిజంగా. ఎందుకంటే చాలామందికి అంటే ఇప్పుడు ఈ క్షుద్ర పూజలు, చేతబడులు, నిజంగా మూఢనమ్మకాలు, ఇంకా అంటే ఇప్పుడు ఈ సైంటిఫిక్ జనరేషన్లో కూడా చాలామందికి ఇంకా ఉన్నాయి. సో చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా, అసలు నిజంగా మంత్రాలు ఉంటాయా, శక్తులు ఉంటాయా అనే డౌట్స్ ఇంకా ఉన్నాయి. సో అందుకే ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ అంటే నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.